కానీ వాతావరణం కూడా దేవుడు మన స్వాధీనంలో మనం కొన్ని పెట్టగలం కానీ వాతావరణాన్ని మాత్రం మన స్వాధీనంలో పెట్టుకోలేం కదా. కాబట్టి వంట వండగలం, చేపలేయగలం, ఈ మిగతా చేయగలం కానీ ఈ వాతావరణాన్ని మన చేతుల్లో ఉండదు, దేవుడి చేతుల్లో ఉన్నాయి. నిజంగా దేవుడు ఇక మంచి అవకాశాన్ని ఇచ్చాడు. ఈ సమయంలో మనకి దీవెనకరంగా ఉండేటువంటి ఒక మాటను చదువుకుందాము. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 13వ అధ్యాయము. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనాన్ని మనందరం కలిసి చదువుకుందాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనం. దేవుని మందసము ఒబేదేదేము ఇంటిలో అతని కుటుంబమునొద్ద 3 నెలలుండగా యెహోవా ఒబేదేదేము ఇంటి వారి అతని సొత్తంతటిని ఆశీర్వదించెను. ఇక్కడ ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబం యజమాని పేరేంటంటే ఒబేదేదేము. చెప్పండి, పలకడానికి కొంచెం కష్టంగా ఉందిగా. ఒబేదేదేము, ఒబేదేదోము, 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 ఒబేదేదోము అంటే నాయనకాల ఒబేదేదోము, ఒబేదేదోము, ఒబే 2 ముక్కలు చేసి మా చెప్తున్నాను అనమాట. ఒబేదేదోము కలిపితే ఒబేదేదోము. ఇవి ఒకవేళ ఇంటికి వెళ్ళినాక ఏం చెప్పారంటే 4 తిరగట్లేదు ఆ పేరేంటనే మళ్ళీ గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఒబేదేదేము. ఇక్కడ ఈ ఒబేదేదేము ఇల్లు ఏమైందంట? ఆశీర్వదించబడిందంట. ఆ ఇల్లు ఆశీర్వదించబడింది. ఒబేదేదేము ఇంటి వారిని అతని సొత్తంతటిని ఆశీర్వదించను. ఎవరు ఆశీర్వదించారు? యెహోవా. యెహోవా ఆశీర్వదించాడు. అంటే నరుల కష్టం చేత మనము అభివృద్ధి పొందలేమంట, ఆశీర్వదించబడ్డామంట. మనం ప్రయాసపడతా ఉంటాం. పొద్దుననక ఎండనక వాననక కష్టపడితే మన కష్టాన్ని ఏం కూడా ఫలితం రాదు, దేవుని యొక్క దీవెన లేకపోతే. యెహోవా దీవెన ఉంటేనే, యెహోవా దీవిస్తేనే మన కష్టం ఫలిస్తుంది అనమాట. ఇక్కడ ఒబేదేదేము ఇంటి వారిని, అంటివారిని అంటే ఇంట్లో పిల్లల్ని, ముసలోళ్ళని, పెద్దోళ్ళని, బంధువుల్ని, ఇంకా సొత్తంతటిని. ఒబేదేదేముకు ఏముందో బర్రెలు ఉండొచ్చు, గొర్రెలు ఉండొచ్చు, ఇంకా ఒంటెలు ఉండొచ్చు, పొలం ఉండొచ్చు, వ్యాపారం ఉండొచ్చు, ఏమున్నా కానీ దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు కదా. అందరికీ ఇది ఇష్టమే కదా. మన ఇల్లు కూడా, మన కుటుంబం కూడా ఒబేదేదేము వలె ఆశీర్వదించబడాలని మనం కోరుకుంటాము. కానీ మరి ఒబేదేదేము ఎందుకు ఆశీర్వదించబడ్డాడు, ఎలా ఆశీర్వదించబడ్డాడు, కొన్ని విషయాలు ఇవాళ మనం మాట్లాడుకుందాం. మన గృహము, మన ఇల్లు కూడా అలా ఆశీర్వదించబడాలంటే మనం ఏం చేయాలి? చూడండి, ఇక్కడ మరి ఈ వచనంలో ఉంది, దేవుని మందసము ఒబేదేదేము ఇంటిలో అతని కుటుంబమునద్ద 3 నెలలు ఉండగా. దేవుని మందసము ఉండగా, ఆ ఇంటిలో ఏముంది? దేవుని మందసం ఉంది. దేవుని మందసం అంటే ఆ పాత రోజుల్లో, పాత నిబంధన కాలంలో దేవుడే ఒక మందసాన్ని చేయమన్నాడు. అప్పుడు పర్మనెంట్ మందిరాలు లేవు. వాళ్ళు 40 సంవత్సరాలు అరణ్యంలో ప్రయాణించుకుంటూ వచ్చారు కాబట్టి ఆ మందిరం ఎలాంటి మందిరం? అది గుడారంలో ఉండేదన్నమాట. ఎక్కడ ఆగితే అక్కడ వాళ్ళు టెంట్ లాగా వేసుకున్నారు, ప్రత్యక్ష గుడారం అని. అక్కడ మందసం అని ఒక చిన్న పెట్టి ఉండేది. ఆ పెట్టి మీద 2 దేవదూతలు కెరూబులు ఉండేవి అనమాట. మరి ఆ మందసం అంటే దేవుడు అక్కడి నుంచి మాట్లాడతాడు. 2 కెరూబుల నుంచి మోషేతో, ప్రధాన యాజకులతో మాట్లాడేవాడు. అంటే దేవుని సన్నిధి నిలిచి ఉండే చోటు. దేవుని మందసం అంటే దేవుని సన్నిధి ఉండే చోటు. దేవుని సన్నిధి అనుకుందాం. మందసం అంటే దేవుని సన్నిధి. అంటే ఇప్పుడు ఒబేదేదేము ఇంటిలో ఏముంది? మందసం ఉంది. మందసం ఉంటే ఏముంది? మందసం అంటే దేవుని సన్నిధి ఉంది. అంటే ఒబేదేదేము ఇల్లు ఆశీర్వదించబడడానికి కారణం ఏంటి? ఆ ఇంటిలో ఏముంది? దేవుని మందసం ఉంది. అంటే దేవుని సన్నిధి ఉంది. అంటే మన కుటుంబాలు కూడా దీవించబడాలంటే మన ఇంట్లో ఏముండాలి? కాదు, 14 ఇంచుల టీవీ ఉండాలి. ఆ మందసం ఉండాలి కదా. ఈ మధ్య మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళా. నాతో పాటు కలిసి పనిచేసిన టీచరు, ఆయన సిఎస్ఐకి వెళ్తాడు. ఆ ఇంట్లో ఇంత పెద్ద గోడ ఉందన్నమాట. గోడకు సరిపడంత టీవీ ఉంది. అంత పెద్ద టీవీ. అంటే ఎంత పెద్ద టీవీ అంటే అంత గొప్ప అనమాట. ఇక ఏముంది, పొద్దున్న లేచిన కాడి నుంచి ఇక టీవీ కతుక్కుపోవటమే కదా. టీవీలో లోక సంబంధమైనవి వస్తూ ఉంటాయి, పనికి మళ్ళీ వస్తూ ఉంటాయి. ఇప్పుడు టీవీల కంటే ఇంకా ముఖ్యమైనవి ఏమైపోయినాయి, చంటి పిల్లల కాడి నుంచి అందరూ ఇంకా ఫోన్లు కతుక్కుపోతా ఉన్నారు కదా. ఇప్పుడు మేము వస్తున్నాం, అక్కడ నడుచుకుంటూ వస్తాను అక్కడ, నేను అక్కడ ఒక బెంచ్ మీద ఒక బ్యాచ్ కూర్చుని ఉంది. అందరూ ఇంత పిల్లలే అన్నమాట. ప్రతోడు చేతిలో ఫోన్ ఉంది. ప్రతోడు కూడా బుర్రు బుర్రు అంటూ ఉన్నాయి. అంటే గేమ్స్ ఆడుతూ ఉన్నారన్నమాట.
గేమ్స్. అంటే చూడండి, ఈ రోజుల్లో దేవుని మందసం ఉండట్లేదు. ఏముంటుంది? టీవీలో, లేకపోతే సెల్ ఫోన్‌లో, ఇంకా ట్యాబ్‌లో అవి ఇవి ఉంటా ఉన్నాయి. దేవుని మందసం ఉన్న ఇల్లు ఏమైద్ది? ఆశీర్వదించబడుద్ది. కాబట్టి మన ఇంట్లో కూడా ఏముండాలి? దేవుని మందసం, దేవుని సన్నిధి ఉండాలి. దేవునికి చోటుండాలి. దేవుని సన్నిధి అంటే దేవునికి చోటుండాలి. మా మన క్రిస్టియన్ ఫెలోషిప్‌లో గూడా ఒక ఫెలోషిప్ ఉంది. బైబిల్ మిషన్ అని. వారికి మనమైతే ఎలాగైతే భక్సింగ్ గారు మన సంస్థకి పెద్దాయనని ఎట్లా అనుకుంటామో, వాళ్ళ దానికి ఎవరంటే దేవదాస్ అయ్య గారంటారనమాట. ఆళ్ళ నమ్మకం ఏంటంటే, వాళ్ళ ఇంట్లో తప్పకుండా ఒక గది ఉంటదనమాట. దాని మీద గదిలో కుర్చీ ఏస్తారు. ఒక తెల్లటి గుడ్డేస్తారు. దాన్నేమంటారంటే సన్నిధి గది అంటారంట. అంటే ఆ దేవదాస్ అయ్య గారొచ్చి ఆ కుర్చీలో కూర్చుంటారంట. నిజంగా కూర్చుంటారా? హ్మ్. నిజంగా కూర్చుంటే మనం ఉంటామా? చనిపోయిన వాళ్ళు వచ్చి కూర్చుంటే? కాబట్టి ఏ మనిషి కూర్చోడు గానీ దేవుడైతే ఉంటాడు. సరే, మనం ఆళ్ళ నుంచి నేర్చుకోవాల్సిందేంటంటే, వాళ్ళొక గది కేటాయించారు. ఎవరు? ఆయన గారి కోసం. ఇప్పుడు హిందువులు గూడా చూడండి, వాళ్ళు ఇల్లు కట్టుకుంటే ఒక గదిని కేటాయిస్తారు. ఏమంటారు దాన్ని? పూజా గది అంటారు కదా! మంచి ఇల్లు కట్టుకుంటే చూడండి, అక్కడ ఒక చిన్న గది కేటాయిస్తారు. దాంట్లో దేవుని పటాలు అవి ఇవి పెట్టి పూజ అని, పూజ గది కోసం అని దాన్ని ప్రత్యేకంగా ఉంచుతారు. మడిగట్టుకుని వెళ్తా ఉంటారు. చాలా పవిత్రంగా ఉండాలనుకుంటారు. మరి మన ఇళ్ళల్లో అటువంటిది ఏమన్నా ఉందా? ఏముండదు కదా! అంతా ఒకటే మనకి. ఆ! ఆ! వరండా ఉండదు. వరండా, బెడ్‌రూమ్ అన్నీ ఒకటే. కానీ ప్రార్థించుకోవడానికి ప్రత్యేకంగా ఒక గది ఉండటం చాలా ఆహ్, ఇంపార్టెంట్ అనమాట. మనకు బొచ్చెడంత ప్లేస్ ఉంది మీకైతే. విడిగా ఇలాంటి గుడిసేసుకోవచ్చు దూరంగా చక్కగా ప్రార్థించుకోవడానికి. మరి దానియేలుకి గూడా ఒక గది ఉందంట. రాజశాసనం వచ్చింది, ఎవరు గూడా దేవుడికి ప్రార్థించొద్దని. ఆయన ఏం చేశాడు? లెక్క చేయకుండా వెళ్ళి తన గదికెళ్ళి తన గది పై గదికెళ్ళి తలుపులు తీసుకొని ప్రార్థించాడు. అంటే ఆయన ప్రార్థించుకోవడానికి గది ఉందన్నమాట. దేవుని సన్నిధి గడపడానికి మనకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక చోటు ఉండాలి. దేవుని సన్నిధి ఉండాలి. సరే, ఈ ఇంటిలో ఏముంది? దేవుని సన్నిధి ఉంది. కనుక ఏమైంది? ఆ ఇల్లు ఆశీర్వదించబడుతూ వచ్చింది. ఏమి ఆశీర్వదించబడింది? ఏది ముట్టుకుంటే అది దీవించబడుతూ వచ్చింది. అంటే మన ఇంట్లో కూడా మనం ఏ పని చేసినా, మన ఏ ప్రయత్నమైనా ఫలించాలంటే దేవుని సన్నిధి మన ఇంటిలో ఉంటే, దేవుని మందసం మన ఇంట్లో ఉంటే. ఇప్పుడు మందసాలు లేవు. ఒకవేళ మందసం అంటే అందరూ ఏం చేసేవాళ్ళు? ఆ బొమ్మలు తెచ్చుకుని పెట్టుకునేవాళ్ళేమో. దేవుడు మందసాల బొమ్మల్లో ఉండడు. దేవుడే ఉంటాడు. దేవుడికి మనం చోటిస్తే దేవుడు మన ఇంట్లో ఉంటాడనమాట. కనుక మన ఇంట్లో మనం దీవించబడాలంటే దేవుని మందసం ఉండాలి. మరి ఎన్ని నెలలు ఉందట ఈ యొక్క ఓబేదెదోము ఇంట్లో? దేవుని మందసము ఓబేదు ఇంటిలో 3 నెలలే ఉందంట. జస్ట్ 3 నెలలుంటేనే చూడండి ఎంత ఆశీర్వాదమో. 3 నెలలుంటేనే ఆయన యొక్క ఏమైంది? పశువులు, ఎడ్లు అన్నీ, తర్వాత తన యొక్క ఇంట్లో ఉన్న పిల్లలు అందరూ ఆశీర్వదించబడ్డారు 3 నెలలుంటేనే. మరి అంతకుముందు ఓబేదెదోము ఇంటిలోనికి రాకముందు ఈ మందసం ఎక్కడుందో చూడండి. రెండో సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము. 2 సమూయేలు 6వ అధ్యాయము 3వ వచనం. వారు దేవుని మందసమును కొత్త బండి మీద ఎక్కించి గిబియోనులోనున్న అబీనాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకొని రాగా. అబీనాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకుని రాగా. అంటే ఈ ఓబేదెదోము ఇంటిలోనికి రాకముందు ఈ యొక్క దేవుని మందసం ఎక్కడుందంటే అబీనాదాబు ఇంట్లో ఉంది. అబీనాదాబు ఇంటిలో ఉంది. ఎంతకాలం ఉందో రాయబడలేదు. మరి ఓబేదెదోము ఇల్లు ఆశీర్వదించబడినట్టుగా ఇక్కడ అబీనాదాబు ఇల్లు ఆశీర్వదించబడినట్టుగా రాయబడలేదు ఇక్కడ చదివినట్లయితే. ఇంకా అసలు ఈ అబీనాదాబు ఇంట్లోనికి ఎప్పుడు వచ్చిందో దేవుని మందిరం చూడండి. 1 సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము. 1 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం. 1 సమూయేలు 7:1. అంతటా కిర్యత్యారీము వారు వచ్చి యెహోవా మందసమును తీసుకుని పోయి కొండ యందుండే అబీనాదాబు ఇంట చేర్చి దాన్ని కాపాడుటకై అతని కుమారుడు ఎలీయాజరును ప్రతిష్ఠించిరి. ఎప్పుడు ఇంకా సౌలు ఇంకా రాజుగాల. ఏలి మరి యాజకుడిగా ఉన్న టైంలో ఫిలిస్తీయులు ఏమయ్యారు? దేవుని మందసాన్ని పట్టుకుని వెళ్ళిపోయారు కదా. పట్టుకుని వెళ్ళిపోతే అప్పుడు ఆ వార్త విని ఏలి వెనక్కి పడిపోయి మెడ విరిగి చనిపోతాడు. ఏలి 2 కుమారులు కూడా చనిపోతారు.
తర్వాత ఫిలిష్తీయులు దేవుని మందసాన్ని పట్టుకుంటారు. దేవుడు వాళ్ళని గడ్డల రోగం చేత బాధ పెడితే వాళ్ళందరూ ఏం చేస్తారు, కొత్త బండి మీద ఎక్కించి మళ్ళీ మన ఇశ్రాయేల్ దేశంలోకి పంపిస్తారు. అప్పుడు తీసుకొచ్చి ఎక్కడుందంటే ఆ కిరీతారం వారు తీసుకొచ్చి అబీనాదాబు ఇంటిలో ఉంచారు. అబీనాదాబు ఇంటిలో ఉంచిన తర్వాత మరి చాలా సంవత్సరాల తర్వాత ఇశ్రాయేల్ ప్రజలకి రాజు ఎవరయ్యారు? మొదటి రాజు ఎవరు? సౌలు అయ్యాడు. సౌలు 37 సంవత్సరాల వయసప్పుడు రాజ్య పరిపాలన చేస్తూ వచ్చాడు. మరి ఎంతకాలం పరిపాలించాడో నేను వెతికాను, నాకు కనపడలేదు. మీకు ఎవరైనా తెలిస్తే చెప్పండి. ఎన్ని సంవత్సరాలు అప్పుడు చనిపోయాడో తెలిసినా మనం అంతకాలం పరిపాలించాడని చెప్పుకోవచ్చు. అంటే నియర్లీ నేను అనుకోవటం ఒక 40 సంవత్సరాలు పరిపాలించాడు అనుకుంటున్నాను. అంటే అంతకాలము ఈ యొక్క మందసం ఎక్కడుంది? అబీనాదాబు ఇంటిలో ఉంది. ఇప్పుడు ఎవరు పట్టుకొస్తున్నారు అబీనాదాబు ఇంట్లోంచి? దావీదు రాజు అయినాక దావీదు పట్టుకొస్తా ఉన్నాడు. అంటే మరి సౌలు రాజుగా కాక పూర్వం నుంచే ఆ మందసం ఎక్కడుంది? అబీనాదాబు ఇంట్లో ఉంది. మరి అంతకాలం ఉందే. ఇక్కడ 3 నెలలు ఉంటేనే ఏమైంది? ఓబేదెదోము ఇల్లు అంతగా ఆశీర్వదించబడిందిగా. మరి మరి చాలా కాలం, కొన్ని సంవత్సరాల పాటు, దశాబ్దాల పాటు, దశాబ్దం అంటే 10 సంవత్సరాల దశ అంటాం కదా, దశాబ్దాల పాటు అబీనాదాబు ఇంట్లో ఉంటే మరి అబీనాదాబు ఇల్లు మరి ఎంతగా ఆశీర్వదించబడాలి? మరి ఆశీర్వదించబడినట్టుగా ఎక్కడన్నా రాయబడిందా? ఇందాక మనం చదివినటువంటి మొదటి సమయాలు 7వ అధ్యాయంలో కానీ, 2వ సమయాలు 6వ అధ్యాయంలో కానీ అబీనాదాబు ఇల్లు ఓబేదెదోము ఇల్లు వలె ఆశీర్వదించబడినట్టుగా రాయబడిందా? రాయబడలా. మరి అక్కడ మందసం ఉంది, ఇక్కడ మందసం ఉంది. ఆ ఇంట్లో మందసం ఉంది, ఈ ఇంట్లో మందసం ఉంది, కానీ ఆశీర్వదించబడలా. మరి అబీనాదాబు ఆశీర్వదించబడలేదు, ఓబేదెదోము ఆశీర్వదించబడ్డాడు. సేమ్ అదే మందసము. అక్కడ ఉన్నది, ఇక్కడ కూడా ఉన్నది సేమ్ అదే మందసము. కానీ ఆ ఇల్లు ఆశీర్వదించబడలేదు, ఈ ఇల్లు ఆశీర్వదించబడింది. కారణం ఏంటి? కారణం ఏంటి? అదే ఈరోజు మనం చర్చించాలి. అందరం దేవుని నమ్ముకున్నాం, కానీ ఒకళ్ళు దీవించబడతా ఉన్నారు, ఇంకొకరు దీవించబడట్లేదు. ఒకళ్ళు ఆశీర్వదించబడుతున్నారు, ఇంకొకరు ఆశీర్వదించబడట్లేదు. దేవుడు అన్న పక్షపాత? దేవుడికన్నా మోషే అన్న అంటే ఎక్కువను, ఇంకొకళ్ళు అంటే తక్కువ ఉంటుందా? అలా ఉండదు. దేవుడు అందరికి సమానమే. అబీనాదాబు ఎంతో, ఓబేదెదోము కూడా అంతే. కానీ మరి ఓబేదెదోమును దేవుడు ఆశీర్వదించాడు, మరి అబీనాదాబుని ఆశీర్వదించినట్లుగా కనిపించలేదు. కారణం ఏంటి? మరి ఈయన ఎందుకు ఆశీర్వదించబడలే మనకు తెలియదు. కానీ మరి ఓబేదెదోము ఆశీర్వదించబడడానికి ఒక 3 కారణాలు చెప్తాను. అవి మనం ఫాలో అయితే మన కుటుంబాలు కూడా దీవించబడతా ఉంటాయి. ఇప్పుడు మరి ఈ దావీదు రాజు ఆ మందసాన్ని తీసుకుని వస్తూ ఉన్నాడు. ఇది మనకు తెలిసిన విషయమే. సౌలు రాజు పట్టించుకోలేదు దేవుని మందసాన్ని. మందసం మా ఇంట్లో ఉండాలి, నేను రాజనగర్ కట్టించుకుంటున్నాను, దేవుని మందసం అక్కడెక్కడో టెంట్లో ఉంది, రాజుకు ప్రసాదంలో ఉండాలని ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? ఉద్దేశం మంచిదే, కానీ ఆయన ఏం చేశాడు? అన్య ఆచారంలో కొత్త బండిని కట్టించి యాజకులు లేవీలు మోయవలసినటువంటి ఆ యొక్క మందసాన్ని బండెక్కిచ్చి తీసుకుని వస్తుంటే ఆ రోడ్డు ఇప్పట్లాగా సిమెంట్ రోడ్లు కాదు, అవి డొంక రోడ్లు అన్నమాట. ఇప్పుడు వచ్చి అడవిలో నుంచి అలాంటి రోడ్లు. అక్కడ ఎద్దుకి కాలు జారిందంట. మరి మందసం ఇట్లా పడిపోతుందంటే బండి నడిపేటువంటి ఏం చేశాడు? చేసి పట్టుకుని నేను ఆపుదాం అనుకున్నాడు. మరి ఆపుదాం అనుకుంటే ఏమైంది? ఆయన అక్కడే పిడుగుబడితే ఎలా కాలిపోతారు మనిషి, అలా కాలి బూడిదైపోయాడు అన్నమాట. అంటే దేవుని కోపం రగులుకుంది. యాజకులు లేవీలు తప్ప ఎవరు కూడా ముట్టుకోకూడదు, వాళ్ళు కూడా డైరెక్ట్గా ముట్టుకోకూడదు. దానికి రింగ్స్ లాగా ఉంటాయి, దాంట్లో కర్ర పెట్టేసి ఆ కర్రను మోతకర్రలతో మొయ్యాలే కానీ ఎవరు కూడా ఆ మందసాన్ని పట్టుకోకూడదు అన్నమాట. అది అతి పరిశుద్ధమైంది. దేవుడు పరిశుద్ధుడు కనుక మరి అపరిశుద్ధతను ఆయన దగ్గరికి రానివ్వడు. అక్రమాన్ని దేవుడు సహించడు. ఆ కారణం చేత ఏమైంది? ఆర్భాటంతో మేళతాళాలతో దావీదు తీసుకొస్తున్నాడు. ఎప్పుడైతే అది కాలు జారిందో అక్కడ చనిపోవటంతో ఏమైంది? అక్కడ ప్రోగ్రామ్ అంతా కూడా ఫెయిల్ అయిపోయింది. చనిపోయాడు, కాలిపోయాడు, బూడిదైపోయాడని అందరూ ఎవరి దారిన వాళ్ళు పారిపోతూ వచ్చారు. దేవుని మనసు ఎక్కడ ఉండిపోయింది? నడి రోడ్డు మీద ఉండిపోయింది. నడి రోడ్డు మీద ఉండి ఎవరు కూడా భయపట్ల. ఆఖరికి దావీదు కూడా వెళ్ళిపోయాడు, పారిపోయాడు. దావీదు కూడా తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ మందసాన్ని పట్టించుకోవాలి. దేవుని మందసాన్ని తెచ్చుకుందా అనుకున్న మనిషి ఎప్పుడైతే చనిపోయాడో ఏమైపోయాడు? మందసాన్ని వదిలిపెట్టేసి, అమ్మో ఈ మందసాన్ని మా ఇంటికి తీసుకొస్తే నాకేమైద్దని చెప్పేసి ఆయన కూడా వెళ్ళిపోతూ వచ్చాడు. అటువంటి సమయంలో, అందరూ వదిలేసిన సమయంలో ఎవరు చేర్చుకున్నారు దేవుని మందసాన్ని తన ఇంట్లోనికి? ఓబేదెదోము చేర్చుకున్నాడు. అందరూ భయపడుతున్న సమయంలో, అందరూ వదిలివేసిన సమయంలో, మాకెందుకులే అని భయపడుతున్న సమయంలో దేవుని మందసాన్ని ఎంతో సాహసోపేతంగా ఏమైనా కానీ దేవుని మందసం నా ఇంటికి రావాలని ఇంటిలో చేర్చుకున్నాడు కదా. అదేవిధంగా నిజంగా ఈ రోజుల్లో కూడా దేవుని నమ్ముకుంటే ఎన్ని మరి బెదిరింపులో, ఎన్ని శోధనలో, ఎన్ని కష్టాల్లో కదా. దేవుని యేసుప్రభు నమ్ముకుంటే వెలివేస్తాం, లేకపోతే నీళ్ళు పట్టుకోనియం, అట్లా ఇట్లా బంధువులు
అంతవరకు నువ్వు ఏ సినిమాకి వెళ్ళినా ఏ షికారుకి వెళ్ళినా నిన్ను పల్లెత్తు మాట అనరు. మా నాయనే మా అబ్బాయి అని బుజ్జిగా మెచ్చుకుంటారు. కానీ దేవుని మంది యేసు ప్రభు దగ్గరికి వెళ్తున్నాం అనగానే ఏమొస్తాయి? అన్ని ఆంక్షలే. అక్కడికి ఎందుకు వెళ్ళిపోతున్నాం అంటే సాతానికి వెలుగు దగ్గర రావడానికి ఇష్టం ఉండదన్నమాట. అందుకనే మన మీద ఎన్నో ఇబ్బందులు. మరి అవన్నీ కూడా తట్టుకుని కూడా ఏం చేశారు? మీరు యేసు ప్రభువుని నమ్ముకున్నారు. ఓబేదేదోము కూడా అంతే. ఇటువంటి బెదిరింపులు, ఇటువంటి కష్టాలు మరి ఉన్నప్పటికి కూడా వాటన్నిటిని లెక్క చేయకుండా దేవుని మందసాన్ని చేర్చుకున్నాడు. సాహసోపేతంగా చేర్చుకున్నాడు. యేసు ప్రభువుని నమ్ముకుంటేనే కష్టాలు. మీరు చూడండి, ఇంకా ఏ దేవుని నమ్ముకున్నా ఏ కష్టాలు ఉండవు. కానీ యేసు ప్రభువు నమ్ముకుంటేనే అన్ని అభ్యంతరాలు, అన్ని ఎదురింపులు, బెదిరింపులు, ఇంకా ఆంక్షలు, ఆజ్ఞలు. కానీ దేవుడు అటువంటి వారిని చూస్తాడన్నమాట. కాబట్టి ఓబేదేదోము వాటన్నిటిని లెక్క చేయకుండా ఎవరు ఏమనుకుంటే నాకేంటి అని చెప్పేసి దేవుని ఇక మందసాన్ని ఇంటిలోనికి చేర్చుకున్నాడు. పాపం వీళ్ళు మేము బండి మీద బయలుదేరినప్పుడు బయలుదేరారు నడక. ఇప్పుడు చేరుకున్నారు వీళ్ళు. వీళ్ళ ప్రయాణం ఇస్రాయేల్ ప్రయాణం లాగా సాగినట్టుంది. 4 సరే, మొత్తం మీద క్షేమంగా చేరారు. వందనాలు. కూర్చోనండి. మరి ఓబేదేదోము గురించి చెప్తా ఉన్నాను. ఓబేదేదోము ఇల్లు ఎలా ఆశీర్వదించబడింది. ఓబేదేదోము దేవుని మందిరాన్ని రాజు కూడా విడిచిపెట్టిన సమయంలో ఎంతో సాహసోపేతంగా దేవుని మందిరాన్ని ఇంటిలోకి చేర్చుకున్నాడు. ఇప్పుడు ఆ మందసంలో ఏముంటాయంట? అసలు ఆ పెట్టెలో ఏముంటాయి? ఆ పెట్టెలో ఏముంటాయి చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 4వ వచనం. హెబ్రీ 9వ అధ్యాయము 4వ వచనం. అందులో సువర్ణ దుపార్తియు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసం ఉండెను. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్ర. గుర్తుపెట్టుకోండి, ఆ మందసంలో 3 రకాల వస్తువులు ఉంటాయి. ఒకటేంటి? మన్నాగల బంగారు పాత్ర ఒకటి. రెండోది చిగిరించిన అహరోను చేతి కర్ర రెండోది. మూడోది నిబంధన పలకలు ఉండెను. అంటే ఆ మందసంలో 3 రకాలైనటువంటి వస్తువులు ఉన్నాయి. ఒకటేంటి? మన్నాగల బంగారు పాత్ర. రెండోది ఏంటి? చిగిరించిన అహరోను కర్ర. మూడేంటి? నిబంధన పలకలు. నిబంధన పలకలు. ఈ 3 దేంట్లో ఉన్నాయి? మందసంలో ఉన్నాయి. ఈ 3 విషయాల నుంచి మనం ఏం నేర్చుకుంటాం? ఓబేదేదోము ఇల్లు ఎలా ఆశీర్వదించబడింది? అబీనాదాబు ఇల్లు ఎందుకు ఆశీర్వదించబడలేదు చూద్దాం. మరి మన్నా గల బంగారు పాత్ర. మన్నా. ఈ మన్నా అనగానే మీకు ఏం గుర్తుకు రావాలి? అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజలు తిన్నటువంటి ఆహారం ఏంటి? మన్నా. మనమైతే వరి కదా. ఇంకా ఇక్కడ మీరైతే కక్కలు, చీలు. మొన్న మందిరం పేరు పెట్టడానికి చాలా గ్రాండ్గా చేశారంట. వచ్చిన వాళ్ళు చెప్తా ఉన్నారు, మాకు నోరు ఇస్తాను, మాకు రకరకాలని పెట్టారని. మరి వాళ్ళైతే 40 సంవత్సరాలు ఒకటే డైటు, ఒకటే ఫుడ్, ఒకటే మెను. మన పిల్లలకైతే రోజు పప్పేనా, రోజు గుడ్డేనా, రోజు బెండకాయనా అంటాం కదా. వాళ్ళు 40 సంవత్సరాలు ఏం తిన్నారు? మన్నా తిన్నారు. తిన్నగానే వాళ్ళకి విసుగురాల. అది తప్ప వేరేది కూడా లేదు అక్కడికి వాళ్ళకి తినడానికి. కానీ అది ఎటువంటి ఆహారం అంటే, ఎవరు తినే ఆహారం అంటే అది దేవదూతలు తినే ఆహారం అంట. పరలోకంలో దేవదూతలు తినే ఆహారం ఎవరికి పెట్టాడు దేవుడు? భూమి మీద ఉన్న మనుషులకు పెట్టారు. ఎటువంటి మనుషులు వాళ్ళు? మామూలు వాళ్ళు పద్దాగా అయ్యా నాకు బండం చీల్చావు, నీళ్ళు ఇచ్చావు, నీకు థ్యాంక్స్ నాయనా, చల్లని వాతావరణం ఇచ్చావు, మేఘస్తంభం ఇచ్చావు, రాత్రి అగ్నిస్తంభం ఇచ్చావు, థ్యాంక్స్ నాయన అని చెప్పేటోళ్ళు. వాళ్ళు పద్దాకా గొనికెట్టేవాళ్ళే కదా. అది లేదు, ఇది లేదు, అది అడ్డం వచ్చింది, ఇది అడ్డం వచ్చింది. అటువంటి వాళ్ళకి అసలు దేవదూతల ఆహారం పెట్టొచ్చా? నాలంటోడైతే గొడ్డు కారం పెట్టాడు. మీరు మాట వినాలంటే ఒకప్పుడు అన్నవాళ్ళు చెరసాల్లో జైలు చెప్పకూడదు అంటారు. కానీ ఇప్పుడు జైల్లో కూడా మంచి ఆహారం పెడుతున్నారు చచ్చి. మొన్న నేను ఎగ్జామినేషన్ డ్యూటీ పడితే మేము క్వశ్చన్ పేపర్ తెచ్చుకోవడానికి జైలుకి వెళ్ళాలన్నమాట, చెర్ల జైలుకి. అక్కడ దాంట్లో పెడతారు. అక్కడ 2 సెల్స్ ఉన్నాయన్నమాట. ఒక దాంట్లోనేమో మా పెట్టెలు పెట్టారు ప్రశ్న పత్రాలు, ఒక దాంట్లోనేమో నేరస్తులను పెట్టేది. 3 యవనస్తులను పెట్టారు దాంట్లో. నేను దాదాపు 6 రోజులు వెళ్ళా. మేము వెళ్ళేపాటికెళ్ళి మంచి టిఫిన్ టైం అనమాట. వేడివేడిగా ప్లేట్లో పొగలు వస్తున్నటువంటి టిఫిన్ తీసుకొచ్చి వాళ్ళు బ్రష్ చేయించి పెడతా ఉన్నారు. తినండి అని. ఇంత మర్యాద జరుగుద్ది అనుకోవాలా.
నేను ఇక వీళ్ళకి ఇంటి కూడి కంటే అదే బెటర్ అనిపించింది. ప్రతోడు కూడా నేరం చేసి మంచిగా జైలుకి పోతే 3 పూట్ల చక్కగా ఆహారం పెడతారేమో అనిపించింది అనమాట. వాళ్ళు నిశ్చింతగా పక్కేసుకుని అలాంటి చెద్దరేసుకుని హ్యాపీగా ఉన్నారు అన్ని రోజులు. వాడిని జైల్లో ఉన్నట్టుగా వాడేం ఫీల్ అవ్వట్లే, అంటే కష్టంగా ఫీల్ అవ్వట్లే. మంచి ఆహారం, మంచి ఫుడ్డు. అంటే చూడండి అట్లా అయిపోయింది. సరే, మాట వినని వాళ్ళకి కూడా దేవుడు ఏం చేశాడు, మన్నా ఇచ్చి పోషిస్తూ వచ్చాడంట. మరి 40 సంవత్సరాలు. అయితే మరి ఎందుకు పెట్టమన్నాడు మందసంలో, ఆ పెట్టెలో, ఆ మందసంలో ఆ మన్నా గల ఆ పాత్రను ఎందుకు పెట్టమన్నాడు? ఎందుకు పెట్టమన్నాడంటే చూడండి, వాళ్ళు 40 సంవత్సరాలు ప్రయాణించుకుంటూ వచ్చారు కదా. తర్వాత ఏమైపోయారు, వాళ్ళందరూ కూడా ముసలోళ్ళై చచ్చిపోయారు. చచ్చిపోయిన తర్వాత వాళ్ళ కడుపులో పిల్లలు పుడతారు కదా. మరి పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి చరిత్ర తెలియదు కదా. ఆ? అసలే అక్కడ బయలుదేరిన వాళ్ళందరూ కూడా ఏమయ్యారు, అడవిలోనే రాలిపోయారు. అక్కడ పుట్టిన పిల్లల్లో మరి కొంతమంది కానాన్ దేశం చేరారు. అక్కడ బయలుదేరిన వాళ్ళలో ఇద్దరే కానాన్ దేశం చేరారు. వాళ్ళెవరు? ఈయన, ఇంకెవరు? ఇంకొక ఆయన పేరు అక్కడ ఎవరు లేరు ఇక్కడ. ఈయన అంటే ఎవరు? యెహోషువ. ఇంకొకళ్ళు ఎవరు ఉన్నారు? కాలేబు మన దగ్గర రాలేదు. ఆయన వచ్చాడు కానాన్కి, ఈ కాలేబు రాలేదంట. సరే, యెహోషువ కాలేబులే వాళ్ళు ఎక్కడ ఐగుప్తు నుంచి బయలుదేరి కానాన్ దేశం చేరారు. సరే, మిగతా వాళ్ళందరూ రాలిపోయారు. వాళ్ళకి చెప్పటానికి వాళ్ళ పిల్లలకి, అరే మేము ఒకప్పుడు అదిగో దేవదూతలు తినే ఆహారాన్ని దేవుడు ఇచ్చి మమ్మల్ని పోషించాడు అని చెప్పడం కోసమే మందసంలో పెట్టాడంట. చూడండి, ఆ మాట ఎక్కడుందంటే నిర్గమాకాండము 16వ అధ్యాయము, నిర్గమాకాండము 16వ అధ్యాయం 33వ వచనం. నిర్గమ 16:33. ఉంచమనెను. 34. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఉంచబడుటకు సాక్ష్యపు మందసము ఎదుట అహరోను దాని పెట్టెను. ఇశ్రాయేలు నివసింపవలసిన దేశమునకు తాము వచ్చు 40 ఏండ్లు మన్నానే తినుచుండిరి. వారు కానాను దేశపు పొలిమేరలు చేరు వరకు మన్నాను తిరిరి. ఒమేరు అనగా ఏపాలో దశమ భాగము. ఒమేరు అనగా ఏపాలో దశమ భాగము. మరి ఇక్కడ ఈ మన్నా మన ఏం చూపిస్తుందంటే దశమ భాగాన్ని చూపిస్తూ ఉంది. దశమ భాగాన్ని వాళ్ళు తెల్లవారగానే వాళ్ళకున్న పని ఏంటంటే ఇంటి వాళ్ళు ఏం చేయాలి, బయటకు రాగానే ఇలాంటి గుడారాలు వేసుకుంటారు. బయటకు రాగానే తెల్లగా మెరిసిపోయేటువంటి దూది లాంటిది, ఆ గింజలాంటి పడిపోయి ఉన్నాయంట. మనకు వడగళ్ళు పడితే ఎలా ఉంటుందో తెల్ల తెల్ల రాళ్ళులాగా ఈ గింజలు అలా ఆకాశం నుంచి దేవుడు కురిపించి ఉండేవాళ్ళు అన్నమాట. పొద్దున్నే లేవటం, బుట్ట పట్టుకోవటం, వెళ్ళడం, వాటిని ఏరుకోవటం. ఒక కుటుంబానికి ఎంత సరిపోద్దో అంత మన్నా నేర్చుకోవాలి. ఒక కుటుంబానికి 25 సేర్లు మన్నా కావాలంట. ఒక కుటుంబానికి 25 సేర్లు మన్నా కావాలి. 25 సేర్లు అంటే 25 కేజీలు అనుకుందాం. మనకైతే రోజుకి ఎన్ని కేజీలు? ఈ మధ్య అక్కకి చేయి దిగింది, రోజు నేనే అన్నం వండుతున్నా. ఈ 3.5 డబ్బాలు మాకైతే రోజుకి. మా ముగ్గురికి అంటే 3.5. ఇంకొకళ్ళు కుక్క పిల్ల కూడా ఉంది కానీ 3.5. అందుకనే 3.5 డబ్బాలు, 3.5 డబ్బాలు మాకు. కానీ వాళ్ళకి రోజుకి ఎంత మన్నా అంట? 25 కేజీల మన్నా. అంటే ఒక్కొక్క కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటారు? ఇప్పుడంటే మనకి ఫ్యామిలీ ప్లానింగ్లో వచ్చేసి కుటుంబానికి 2 పిల్లలే ఉంటున్నారు. అప్పట్లో యాకోబుకి ఎంతమంది సంతానం? 12 + 1 13 మంది. ప్లస్ ఒకటి ఎవరు? దీనమ్మ. దీన 13 మంది అంటే 13 మంది పిల్లలు అన్నాడు. అట్లనే మరి అప్పట్లో ఎక్కువ సంతానం ఉండేది ఒక కుటుంబానికి. అప్పుడు తినేవాళ్ళు కూడా బాగా తినాలి. ఎందుకని? వాళ్ళు కాలినడకన ప్రయాణం చేయాలి, ఇప్పుడు అన్నోళ్ళు వచ్చినట్టుగా. మరి తినకపోతే ఆయాసమే. మేము 4 అడుగులు వేసాం, అక్కడ కూలబడ్డాం. ఇంతలా బాలరాజన్నులు ఆటో వేసుకొచ్చారు. కాబట్టి తింటేనే బలం, కండ కలవాడే మనిషి అన్నారు కదా. కాబట్టి 25 కేజీలు తినేవాళ్ళంట. మరి 25 కేజీలు ఓమేర్ అంటే 25 సేర్లు అనుకుందాం. మరి 25లో దశమ భాగం ఎంత? 10కి 1 దశమ భాగం అంటే 10 రూపాయలకి 1 రూపాయి. 25 సేర్లు అంటే 20కి ఇంకొకటి. 5 అంటే అర, అంతే కదా. అందుకని ఓమేరు అనగా ఏపాలో దశమ భాగం. ఏపాలో అంటే ఎంతంట? చూడండి ఇక్కడ, ఇంచుమించు 2 సేరులన్నర. 2 సేరులన్నర
అంటే మొత్తం ఎంత అనమాట? ఎన్ని షేర్లు? 25 షేరుల్లో దశమ భాగం ఎంత? 2.5 షేర్లు. ఇప్పుడు ఆ మందసంలో ఉన్న మన్నా ఎంతుంది? 2.5 షేర్లు ఉంది. అంటే ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి? వారు ఏరుకొచ్చినటువంటి మన్నాలో 2.5 షేర్లు ఏం చేయాలి? పక్కన పెట్టాలి. మొత్తం తినేయటం కాదు. 25 షేర్లు తినేయటం కాదు. దాంట్లో ఏం చేయాలి? 2.5 షేర్లు దశమ భాగం తీయాలి. దశమ భాగం తీయాలి. అది మరి అందుకనే సూచనగా ఏం చేశాడు? మందసంలో పెట్టాడు. రాబోయే తరాలకి మీరేం చేయాలంటే ఈ 2.5 షేర్లు ఎందుకు పెట్టాడంటే అప్పట్లో రోజుకి 25 కేజీలు 25 షేర్లు తినేవాళ్ళం నాన్న. 25 షేర్లు దేవుడిస్తే దాంట్లోంచి 2.5 షేర్లు మనం ఏం చేసేవాళ్ళం? పక్కన పెట్టేవాళ్ళం. కాబట్టి ఈరోజు నువ్వేం చేయాలి? దేవునికి ₹100 ఇస్తే ఏం చేయాలి? 90 రూపాయలు నువ్వు తిని ₹10 పక్కన పెట్టాలని చెప్పాడు. అది ఎవరిచ్చింది? దేవుడిచ్చింది. ఆ మన్నా ఎవరిచ్చింది? దేవుడిచ్చింది. దేవుడిచ్చిన దానిలోంచి ఏం చేయాలి? కొంత 2.5 షేర్లు పక్కన పెట్టాలి. మనమేమనుకుంటామంటే మరి ఈ ₹100 నాకే ఉంటే బాగుండు అనుకుంటా ఉంటాం. ఆ దేవుడిచ్చిన విషయం మర్చిపోతాం. దేవుడికి ఇవ్వడానికి మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. అందుకనే మన కుటుంబాలు ఆశీర్వదించబడవు. అందుకనే అంటే మనం దొంగిలిస్తామంట. మలాకి గ్రంథంలో ఉంటుంది కదా, మనము దేవుని దగ్గర దొంగిలిస్తున్నామంట. మరి ఎవరైతే వారి యొక్క సంపాదన కావచ్చు, లేకపోతే వారి యొక్క ధాన్యంలో కావచ్చు, ప్రతి దాంట్లో కూడా దశమ భాగం, ఇదేంటి మన్నా డబ్బులు కాదు కదా, మరి దాంట్లో దశమ భాగం తీశారంటే అట్లానే మన సమయంలో దశమ భాగం తీయాలి. అంటే 24 గంటలంటే దరిదాపుగా 2.5 గంటలు దేవునికి మనం ఇవ్వాలి. ఒకవేళ నీకు 20 బస్తాలు పడితే 2 బస్తాలు దేవుడికి ఇవ్వాలి. ఒకవేళ 10 కోడి పిల్లలు పెడితే ఒక కోడి పిల్లలు తెచ్చి దేవుని మందిరంలో ఇవ్వాలి. అప్పుడు కోలఫారంలో అయ్యింది దేవుని మందిరం. అంటే వాళ్ళు పాపం పెంచుకోవడానికి కాదు, దేవుని పిల్లలకి వడ్డించడానికే. మరి అట్లా ఏం చేయాలంటే ఇవ్వటం ద్వారా దేవుడికి ఎందుకు పెట్టాడు అంటే మనము దేవునికి ఎంత ఇస్తాము. దేవునికి ఎంత ఇస్తామంటే దేవుడికి మనం 10 ఇస్తే దేవుడు మనకి ఎంత ఇస్తున్నాడు? 90 ఇస్తున్నాడు కదా. కానీ మనం దాన్నే బిగపడతా ఉంటాం. అందుకనే అభినాదాబు కుటుంబం ఆశీర్వదించబడడానికి కారణం ఏంటంటే ఇవి దేవునికి దశమ భాగం ఇవ్వలేదనుకుంటా. ఉభయదేవం ఇల్లు ఆశీర్వదించబడిన కారణం ఏంటి? ఆ యొక్క మన్నా గల పాత్రలో ఏముంది? 2.5 షేర్ల మన్నా ఉందంటే ఆయన ఏం చేసి ఉంటాడు? తన సంపాదన అంతట్లో, తన ఆస్తి అంతట్లో, తన రాబడి అంతట్లో, తన వచ్చుబడి అంతట్లో ఏం చేసి ఉంటాడు? దశమ భాగం తీసుంటాడు. అందుకనే ఉభయదేదేమి ఇల్లు రహస్యం అది అనమాట. ఉభయదేదేమి ఇల్లు ఆశీర్వదించబడిన రహస్యం ఏంటి? దశమ భాగం తీయమని దేవుడు చెప్పాడు. చెప్పినట్టు ఏం చేశాడు? ఉభయదేదేము చేశాడు కనుక ఆ ఇల్లు ఏమైంది? ఆశీర్వదించబడింది. ఏ ఇల్లు అయితే, ఏ కుటుంబం అయితే దేవుని భాగం తీస్తుందో ఆ కుటుంబం నిజంగా ఆశీర్వదించబడింది. ఒకవేళ చూడండి, ఆ విధవరాలు కానుకైటానికి వచ్చిందంట. వస్తే ఏం చేసింది? ఆమె దగ్గర ఏముంది? ఎంత ఉంది? డబ్బులు 2 కాసులే ఉన్నాయంట. ఆ కానుక పెట్టి దగ్గర ఎవరున్నారు? యేసుప్రభు వారు ఉన్నారు. ఎంత వేస్తుంది ఏమో బీదరాలు, ఆమె దగ్గర 2 కాసులే ఉన్నాయి, కొంచెం ఉంచుకుని కొంచెం వేస్తుంది అనుకుంటే ఆమె ఏం చేసింది? ఉన్నది మొత్తం దాంట్లో వేసేసిందంట. ఏం వేసింది? 100% వేసేసింది. 10% కాదు, 100% తనకున్న మొత్తం వేసేసింది. వేసేస్తే దేవుడు ఆ కుటుంబాన్ని విడిచిపెట్టాడా? విడిచిపెట్టలే. ఎంత మాదిరికరంగా చెప్పాడు కదా. ఒక విధవరాలు ఉంది, కరువు వచ్చింది. ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడు. ఇక ఒక రొట్టె చేసుకోవడానికి తగినంత పిండి, నూనె ఉంది. ఆ టైంలో ఆ ఇంటికి దేవుని సేవకుని పంపాడు. ఆయన పేరేంటి? ఏలియా. పంపిస్తే అమ్మ నువ్వు నాకు ముందుగా ఒక అప్పాన్ని తీసుకొచ్చేయంటే, అయ్యా మరి కొంచెం పిండే ఉంది, కొంచెం నూనె ఉంది, ఈ ఒక్క రొట్టె చేసుకుని సర్దాం అనుకున్న, తినేసి ఆహారం లేదు అంటే ముందు నాకు చేసి పెట్టన్నప్పుడు ఆమె ఏమి మరి వెనక ముందో మాట్లాడకుండా వెళ్ళి దేవుని సేవకునికి చేసి మొత్తం పెట్టేసింది. మరి ఆ కరువు కాలంలో ఆవిడకి ఏమైనా కరువు సంభవించిందా? ఏమైనా తక్కువైందా? ఏమైనా లోటైందా? ఏమైంది? ఆ పిండి తక్కువ కాలేదంట. ఎంత పిండి, ఎంత గతంలో ఎంత పిండి ఉందో అంతే పిండి ఉందంట. ఎంత నూనె ఉందో అంతే నూనె ఉందంట. అయిపోలేదన్నమాట. అంటే దేవునికి ఇస్తే దేవుడు ఎంత సమృద్ధికి ఇచ్చే దేవుడు. దేవుడిచ్చే అన్నీ కూడా సమృద్ధే. చూడండి, దేవుడు చేసిని పూరేళ్ళు ఇచ్చాడు కదా, వాళ్ళు సరుగుతూ ఉండంటే 1 ఇచ్చాడా, 2 ఇచ్చాడా, 3 ఇచ్చాడా? ఎన్ని పూరేళ్ళు ఇచ్చాడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి? వాళ్ళ చేతికి దొరికే అంత అంట. ఎంత విస్తారంగా ఇచ్చాడు చూడండి. విస్తారంగా ఇస్తూ వచ్చాడు కదా. మళ్ళీ అడవిలో వాళ్ళకి ఆకలైంది. ఇక్కడ కొత్త నిబంధనలో వాళ్ళు మీటింగ్కి వస్తే వాళ్ళ దగ్గర ఎన్ని ఉన్నాయి? 5 రొట్టెలు 2 చేపలే ఉన్నాయి. మరి 5 రొట్టెలు 2 చేపలు ఎవరికి సరిపోతాయి? అసలు ఎవరి టిఫిన్ అది? ఒక చిన్న బాబు టిఫిన్, చిన్న పొట్టకి సరిపోయేది. అటువంటిది ఎంతమందికి సమృద్ధిగా సరిపోయింది? 5,000 మంది పురుషులకే.
అంటే వాళ్ళ భార్యలు వాళ్ళ పిల్లలు చూసుకుంటే ఇంకొక 10,000 ఉంటారన్నమాట. అంటే ఇంకా మిగిలినయి అంట. అంటే దేవుడిచ్చేది ఎలా ఉంటదంటే, దేవుడిచ్చే సమృద్ధి ఎలా ఉంటది? అది అపరిమితంగా ఉంటది. మనం ఇచ్చేది పరిమితంగా ఉంటది. మనమైతే అన్ని పూరేళ్ళు పెట్టలేము, అన్ని రొట్టెలు పెట్టలేము, అన్ని ఇవ్వలేం. మన కెపాసిటీ తక్కువ. కానీ దేవుని చెయ్యి మాత్రము కురచ కాదంట. కురచ కాదు. ఇంకా ఎన్నో ఉదాహరణలు దేవుడు. ఆ రోజున అక్కడ ఏమైపోయింది, కానాను వివాహంలో ద్రాక్షారసం అయిపోయింది. తర్వాత తర్వాత ద్రాక్షారసం పోస్తుంటే ఎలా ఉందది? మధురంగా ఉంది. వాళ్ళ కడుపు నిండా తాగారు. ఎంత తాగినా ఇంకా అయిపోయినట్టుగా లేదు అక్కడ. మనిషి ఆయన డిమాండ్, ఆయన ఆర్డర్ ఇచ్చి తెచ్చుకున్న ద్రాక్షారసం అయిపోయింది కానీ తర్వాత వచ్చిన ద్రాక్షారసము చాలా మధురంగా ఉందని తాగారు, అయిపోయినట్టు రాయబడాల. అంటే ఎంత సమృద్ధో. అంటే దేవుని దీవెన అలా ఉంటుందన్నమాట. మనకి రోజు పొద్దున్నే లేవగానే పళ్ళు తోముకుంటాం కదా. ఏ పేస్ట్ తోముకుంటున్నారు మీరు? క్లోజప్ అనుకుంటా. కోల్గేట్. కోల్గేట్ టూత్ పేస్ట్. ఆ కోల్గేట్ అధినేత దేవుణ్ణి నమ్ముకున్న ఆయన అనమాట. ఆయన ఫస్ట్ ఏం చేశాడంటే, ఆయన సంపాదనలో రూ. 100 ఇస్తే రూ. 10 ఇచ్చాడు. దేవుడు ఆశీర్వదిస్తుంటే మళ్ళీ కొంచెం పెంచాడు. 20% ఇస్తున్నాడు అన్నమాట. అంటే రూ. 100 ఇస్తే 20%. అట్లా అట్లా ఇప్పుడు 80-90% వచ్చేసాడంట. అంటే దేవుడికి 90%, నాకు 10 చాలు. అంటే దేవుడు అంత విస్తారంగా ఆయన ఆశీర్వదించాడు. ఆయనకి ఏ కొరత లేదనమాట. సరే, మిమ్మల్ని ఆశీర్వదించబడాలని ఈ మాట చెప్తున్నాను కదా తప్ప మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు. నేనైనా మనమైనా మన కుటుంబాలు దీవించబడాలంటే దేవునికి దశమ భాగం ఇచ్చిన కుటుంబాలు దీవించబడతాయి. ఇక్కడ 2 కుటుంబాలు చూసాం. అభినాదాబు కుటుంబము, ఒబేదేదేబు కుటుంబం. అభినాదాబు కుటుంబంలో ఆశీర్వాదం లేదు. మందసం ఉంది కానీ ఆశీర్వాదం లేదు. మన దేవుని నమ్ముకుంటున్నాను అని చెప్తున్నాం కానీ మన ఇంట్లో దీవెన లేదు, ఆశీర్వాదం లేదు. కారణం ఇదే కావచ్చేమో. కాబట్టి మనం పరిశీలించుకుందాం. కాబట్టి మన గృహాలు దీవించబడాలంటే ఆ రీతిగా మరి ఆ మందసంలో ఎందుకు పెట్టాడు దేవుడు ఆ యొక్క మన్నాగల పాత్ర అంటే అందుకోసమే. సరే, దీనికి మనం చెప్పుకుంటే ఇదే సమయం అయిపోయేలాగుంది. రెండో వస్తువు ఏంటి? ఆ మందసంలో ఉన్నట్టు రెండో వస్తువు ఏంటి చెప్పండి? ఒక్క మాట వినపడుతుంది, అప్పుడే మర్చిపోయారు మానవులు. చిగురించిన అహరోను కర్ర. ఏంటి దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి? చిగురించిన అహరోను కర్ర ఏంటి? దీని సంగతి ఏంటి? ఎవరికైనా తెలుసా? తెలుసు మీకు, కథే గుర్తురాదు వెంటనే కదా. ఏమైందంటే నేను మామూలుగా చెప్పేస్తా. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఎర్ర సముద్రం దాటుకుని తర్వాత ఇంకా ముందుకు వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమొచ్చింది? మారా అంటే నీళ్ళు లేని చోటు వచ్చింది. మారా నీటిని మధురంగా చేస్తూ వచ్చాడు. ఇంకా దాహమైంది, బండని కొట్టి నీళ్ళు వచ్చినాయి. అన్నీ చక్కగా సరిగిపోతూ ఉన్నాయి. మాంసాహారం లేదంటే దేవుడు పూరేళ్ళనిచ్చి పోషించాడు. ఇప్పుడు అంతా అయిపోయి చక్కగా నడుస్తూ ఉంటుంటే అప్పుడు ఒక వర్గం లేచింది. ఆ వర్గం ఎవరంటే కోరాహు, దాతాను, అభిరామ్ అనేవాళ్ళు. లేచి ఏమంటున్నారు? మోషే అహరోన్లేనా నాయకులు? మేము నాయకులం కాదా? మేము నడిపిస్తాం. దేవుడు వాళ్ళని ఎన్నుకున్నాడా? మమ్మల్ని ఎన్నుకోడా? వాళ్ళతోనే మాట్లాడతాడా అని చెప్పేసి ఎప్పుడు అంటున్నారు? అన్ని కష్టాలన్నీ ఒడ్డెక్కినాక. ఎర్ర సముద్రం అడ్డు వచ్చినప్పుడు ఇదిగో మేము నడిపిస్తామనిలే. మారా నీళ్ళు చేదుగా ఉన్నప్పుడు మేము తీయగా చేస్తామనిలే. నీళ్ళు లేనప్పుడు బండలోంచి నీళ్లు తెప్పిస్తాం మేమనలే. అన్నీ సమస్యలు ఒడ్డెక్కినాక అంత సాఫీగా నడుతున్నప్పుడు ఏమన్నారంటే, మోషే అహరోనుల నాయకులు మేము కాదా? మేమేం తక్కువ అని తిరుగుబాటు చేశారన్నమాట. తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు? వాళ్ళని భూమి నెరవిడిచి వాళ్ళందరినీ మింగేసిందంట. చూడండి, సంఖ్యాకాండము ఈ మాట ఎక్కడ ఉందంటే సంఖ్యాకాండము 16వ అధ్యాయము. ఒక మాట చదివితే మీకు గుర్తొచ్చేస్తుందమ్మా అది ఆ సందర్భము. 16వ అధ్యాయము 1వ వచనంలో, లేవి మనుమడును కహతు మనుమడును ఇషారు కుమారుడు కోరాహు రూబేనీలలో ఎలియాబు కుమారులైన దాతాను, అభిరాములను, పెలేతు కుమారుడైన ఓనును యోచించుకొని ఇశ్రాయేలులో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి, మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజం ప్రతి వాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య ఉన్నాడు, యెహోవా సంఘము మీద మిమ్మల్ని మీరేలా హెచ్చించుకునుచున్నారనగా. చూడండి, ఈ విధంగా మరి తిరుగుబాటు చేయడానికి ఒక గుంపును, ఒక వర్గాన్ని తయారు చేసిన వాళ్ళు. కాబట్టి నిజంగా మోషే అంతటా మోషే, అహరోన్ అంతటా అహరోన్ వాళ్ళందరికీ వచ్చి మేము కెప్టెన్లుగా ఉంటాం, మీరు నాయకులుగా ఉంటాం, మీరు మా వెనక రండి, మిమ్మల్ని ఐగుప్తు నుంచి మేము కానాను తీసుకెళ్తామని వాళ్ళందరూ ఒకళ్ళు వచ్చారా? మనం చూసినట్లయితే మోషే ఎన్నిసార్లు వెనక్కి తీశాడు కదా. అయ్యా నేను ఎలాంటి వాడిని? నోటి మాంద్యం కలిగిన అయ్యా, నా వల్ల కాదు,
నేను ఏదో గొర్రెలు మేపుకుంటా ఉన్నాను, నన్ను వదిలిపెట్టాయంటే, లేదు లేదు మీ అన్న ఉన్నాడు కదా, నీ నోటికి సహాయపడతాడు అని చెప్పేసి ఎంతో వాళ్ళని ధైర్యపరిచి ఎన్నో డౌట్లు ఉంటే అవన్నీ కూడా క్లియర్ చేసి మోషేకి, మరి నేను యెహోవా దేవుడు అంటే నమ్మరు కదా అంటే, అప్పుడు ఏమన్నాడు, నీ కర్రను పడేయి. ఏమైంది, పాము అయింది. మళ్ళీ దాన్ని పట్టుకో, తను తోక పట్టుకో, మళ్ళీ కర్ర అయింది. దీన్ని బట్టి ఆ, దేవుడు నన్ను పంపాడని వాళ్ళు నమ్ముతారు. మళ్ళీ ఏమైంది, ఈ చేతిని తీసుకుని ఇక్కడ పెట్టుకో, ఏమైంది, అంతవరకు మంచిగా ఉన్నది కుష్టి వచ్చేసింది, మళ్ళీ ఇక్కడ పెట్టుకో, మళ్ళీ మంచిగా అయింది. ఇలాంటి కొన్ని అద్భుతాలు. మరి దేవుడిని నన్ను ఇశ్రాయేలు ప్రజలు నమ్ముతారంటే ఎన్నో టెస్టులు పెట్టి మోషే వస్తే వీళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళకి వీళ్ళే కాయించుకుని నాయకులుగా వచ్చారు అన్నట్టుగా వాళ్ళు దేవుని యొక్క నియామకాన్ని ప్రశ్నిస్తున్నారు అనమాట. దేవుడు నియమించి పంపినటువంటి వాళ్ళు మోసే అహరోనులను కాదు ఎదిరించింది. ఎవరిని ఎదిరించారు? మోసే అహరోనులను నియమించినటువంటి దేవుణ్ణి ఎదిరిస్తూ ఉన్నారు. మరి ఎదిరించిన వాళ్ళని ఏం చేశాడు దేవుడు? అదే అధ్యాయము 27వ వచనంలో, కాబట్టి వారు కోరాహు, దాతాను, అభిరాముల నివాసముల యొద్ద నుండి అటు ఇటు లేచిపోగా దాతాను, అభిరాముల వారి భార్యలు, వారి కుమారులు, వారి పిల్లలు తమ గుడారం వద్ద నిలిచిరి. 32వ వచనం, భూమి తన నోరు తెరచి వారిని, వారి కుటుంబములను, కోరాహు సంబంధులను, వారి సమస్త సాంపాద్యమును మృంగివేశాను. దేవుడు వారందరిని కూడా భూమి నోరిందంట. భూమికి కూడా నోరు ఉంటుందంట. చూడండి, నోరు తెరిస్తే దాంట్లోనికి అట్లా సపరేట్ చేసింది భూమి. ఎవరిని? దేవుని మీద తిరుగుబాటు చేసిన వాళ్ళని. భూకంపం అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది, నెరలు విడుస్తూ ఉంటాయి. ఇలాంటి వాళ్ళు తిరుగుబాటు చేసిన వాళ్ళని ఎక్కువగా ఇండోనేషియాలో వస్తూ ఉంటుంది. ఇండోనేషియాలో భూకంపాలు వస్తుంటాయి, సముద్రంలో వస్తూ ఉంటాయి. వాళ్ళు బాగా విగ్రహారాధికులు అన్నమాట. బౌద్ధ మతాన్ని స్వీకరిస్తూ ఉంటారు, దేవుని ప్రజల్ని బాగా ఇబ్బంది పెడుతూ ఉంటారు. అక్కడ చూడండి బాగా ఇట్లాంటి భూకంపాలు వస్తూ ఉంటాయి. మనకు కూడా వస్తాయేమో ఒకళ్ళు దేవుని ప్రజల్ని ఇబ్బంది పెడితే, తిరుగుబాటు చేస్తే. మరి జాగ్రత్త, దేవుని పిల్లల జోలికి వెళితే ఇలానే ఉంటుంది అనమాట. ఇలా మింగివేసిందంట. సరే, వీళ్ళు మింగివేసి చచ్చిపోయారు. వీళ్ళు చచ్చిపోయినా కానీ వీళ్ళకి బుద్ధి బుద్ధి రాకుండా ఏం చేస్తూ ఉన్నారు? మళ్ళీ సనుకుతున్నారు. మీ మూలంగానే మీరు చేయబట్టి చచ్చిపోయారు వాళ్ళు అని మళ్ళీ వాళ్ళు సనుకుతా ఉన్నారు. 47 వచ్చిన చూడండి, అదే అధ్యాయం 16:41లో, మరునాడు ఇశ్రాయేలు సర్వసమాజము మోషే అహరోనులకు విరోధముగా సనుగుచు మీరు యెహోవా ప్రజలను చంపితిరని చెప్పి సమాజము మోషే అహరోనులకు విరోధముగా కూడాను. దేవుడు ఎన్ని దెబ్బలు కొడుతున్నా వాళ్ళకి బుద్ధి రాట్లా. మీరే చంపారు, మీరు చేయబట్టే. నిజంగా మోషే అహరోనులు ఏమైనా చేశారా? వాళ్ళు తిరుగుబాటు చేయబట్టి వాళ్ళు నాశనం అయితే దానికి కారణం ఎవరు అంటున్నారు? మోషే అహరోనులు అంటున్నారు. కాబట్టి ఈ విధంగా ఎదురాడేటువంటి ప్రజలు, కాబట్టి వాళ్ళందరికీ తెలియజేయడానికి, ఇదిగో నేను మోషే అహరోనులని నేను ఏర్పరచుకున్నా, నేను నియమించుకున్నా అని చెప్పడానికి దేవుడు సూచనగా ఏం చేయమన్నాడంటే 17వ అధ్యాయంలో, మీరు ఇంటికి వెళ్ళిన చదువుకోండి, ఇప్పుడు టైం లేదు కదా. మనకి ఇశ్రాయేలు గోత్రాలు 12 గోత్రాలు ఉన్నాయి. ప్రతి గోత్రం నుంచి ఒక ఎండిపోయిన పొలం తీసుకురండి, ఎండిపోయిన పొలం తీసుకురండి అని చెప్పి 12 గోత్రాల నుంచి 12 పొలాలు తీసుకొచ్చినాక లేవి గోత్రం మీద అహరోను పేరు రాయమన్నారన్నమాట. అహరోను పేరు రాయండి అంటే ప్రతి పొలం మీదుగా రూబేను గోత్రం, ఇషాకారు, తర్వాత లేవి ఇలా అంటారు కదా, అలా గోత్రాల పేరు రాసి లేవి గోత్రం వచ్చినప్పుడు దాని మీద ఎవరి పేరు రాయమన్నాడు? అహరోను పేరు రాయమన్నాడు. మీరు చదువుకున్న తర్వాత ఇప్పుడు రెండో రోజుకి ఇది తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలంటే ఆ ప్రత్యక్ష గుడారంలో పెట్టాలి. ప్రత్యక్ష గుడారంలో పెడితే రెండో రోజుకి చూస్తే అవేమైతే, ఎవరి కర్ర అయితే చిగురిసుద్దో, ఏ కర్రకైతే మంచిగా ఆ యొక్క ఆకులు మొలిచి చిగురులు వస్తాయో ఆ కర్రనే దేవుడు ఆ వంశాన్ని లేకపోతే ఆ గోత్రాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. ఇది దేవుని సూచన, దేవుని యొక్క నియామకం అని ప్రజలందరూ తెలుసుకోవాలి. మళ్ళీ ఇంకెప్పుడు కూడా ఎవరు కూడా మాట్లాడకూడదు అని తెలియజేయడం కోసం దేవుడు 12 గోత్రాల వాళ్ళని 12 పొలాలు పట్టురమ్మన్నారు. 12 పొలాలు పట్టుకొచ్చారు. ఎటువంటి పొలాలు? ఎండిపోయిన పొలాలు. ఎండిపోయిన పొలాలు ఎక్కడ చిగురిస్తాయా? ఇప్పుడు వర్షాకాలం వచ్చింది కదా, చాలామంది అక్కోళ్ళు రకరకాల మొక్కలు వేస్తూ ఉంటారు. గులాబీ మొక్క వేయాలంటే ఏం చేస్తారు? కొమ్మ తెచ్చి వేస్తూ ఉంటారు కదా. కొమ్మ తెచ్చి ఎండిపోయిన కొమ్మ నాటితే మొలుస్తుంది. అది పచ్చిదేసి మొలకేసి దాని మీద ఏదో పేడ ఏదో పెడుతుంటారుగా పైన, పెడితేనే అది మొలుస్తుంది. కానీ ఎండిపోయింది ఎక్కడన్నా చిగురిస్తుందా? ఎండిపోయింది చిగురించదు. కానీ దేవుని యొక్క అద్భుత కార్యం ఏంటంటే ఎండిపోయింది కూడా చిగురిస్తుంది అన్నమాట. ఎండిపోయింది చిగురిస్తుంది అంట. చూడండి 17వ అధ్యాయము 7వ వచనం చదువుతాను. మోషే వారి కర్రలను సాక్ష్యపు గుడారంలో యెహోవా సన్నిధిలో ఉంచెను. మరునాడు మోషే సాక్ష్యపు గుడారంలోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబపుదైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను. అది చిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్లగలదాయను. చూడండి, అది చిగురించడమే కాదు, ఏం చేసిందంట? పువ్వులు కూడా పూసిందంట. ఎండిపోయిన ఆ కొమ్మ, ఆ యొక్క కట్టె ఇంకేమైంది? బాదపు
పువ్వులు పూసి బాదం పండ్లు కూడా కాసిందంట. అది అంటే ఎంత డ్యామ్ షూర్‌గా ఏదో చిగురించింది, ఏదో ఆటోమేటిక్‌గా చిగురించిందిలే అంటానికి లేదు. అది మంచిగా ఆకులు రావటం, పువ్వులు రావటం ఎండిపోయిన కర్రకి, ఇంకా బాదము కాయలు కూడా కాయటం. ఏది ఒక్క రాత్రిలోనే. ఈరోజు సాయంత్రం వచ్చి పెట్టారు గుడారంలో. రెండో రోజు మార్నింగ్ చూసేపాటికల్లా దేవుని నిర్ణయం తెలిసిపోయింది. ఇక ప్రశ్నించడానికి ఎవరు లేదు. అంటే ఇప్పుడు ఆ యొక్క మందసంలో ఏముంది? ఈ చిగిరించినటువంటి దీన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టమన్నాడు? ఆ మందసంలో పెట్టమన్నాడు. చూడండి ఇక్కడ. ఆ! ఆహ్, 10వ వచనంలో. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, తిరగబడిన వారిని గూర్చి ఆనవాలుగా కాపాడబడినట్లు అహరోను కర్రను మరలా శాసనముల ఎదుట ఉంచుము. అందుకనే మరి ఈ శాసనాల దగ్గర ఆ మందసములో ఈ చిగురించినటువంటి కర్రను ఉంచాడు. ఇప్పుడు ఒబేదేదేము ఆ యొక్క చిగురించినటువంటి ఆ బాదం కర్రను చూడగానే అతనికి ఏం జ్ఞాపకం వస్తుంది? తిరుగుబాటు చేసి మింగివేయబడినటువంటి కోరాహు, దాతాను, అభిరాములు గుర్తొస్తారన్నమాట. అమ్మో, నేను దేవుని చిత్తాన్ని, దేవుని నియామకాన్ని ఎక్కడో ప్రశ్నించకూడదు. నేను దేవుని చిత్త ప్రకారంగా చేయాలి. దేవుడు ఏం చెప్పాడో అదే చేయాలి కానీ నా ఇష్ట ప్రకారంగా నేను ఏమీ చేయకూడదు. దేవుడు ఏమైతే నియమించాడో ఆ పద్ధతిలోనే నేను వెళ్ళాలి. ఎక్కడ కూడా ఎవరిని కూడా ప్రశ్నించకూడదు. ఏ సేవకుని ప్రశ్నించకూడదు. లేకపోతే ఇంకా నేను ఒక క్రమమైన పద్ధతిలో వెళ్ళాలి అని మరి తెలుసుకుంటా వచ్చాడు. కనుక ఈ రోజున మరి మనం కూడా ఏది క్రమమైన పద్ధతిలో ఉందో ఆ సంఘాన్ని మనం వెంబడించాలి. ఈ రోజున రకరకాల బోధలు వస్తూ ఉన్నాయి. రకరకాల గలిబిలి చేసేటువంటి పాస్టర్లు వస్తూ ఉన్నారు. చికా చికా చేస్తూ ఉన్నారు. కనుక కచ్చిపులు చూపిస్తూ ఉన్నారు, స్వస్థ అంటున్నారు, టచ్ అంటున్నారు, డామ్ను పడిపోతూ ఉన్నారు. మరి ఎంతోమంది అద్భుతాలు, ఆశ్చర్యకారాలు చేస్తూ ఉన్నారు. ఏది క్రమమో, ఏది దేవుడు నియమించుకున్నారో, ఏ సేవకుని దేవుడు పిలుచుకున్నాడో, ప్రతోడు ఇప్పుడు ఆదాము మరి కోరాహులేగా దాతాన్లాగా మేము కూడా ఏమంటున్నారు, నాయకులు ఏమంటున్నారు, మేము కూడా పాస్టర్లు ఏమంటా వస్తున్నారు. దొంగ సేవకులు వస్తూ ఉన్నారు. ఎవరు మరి దేవుని చేత నియమించబడ్డ వాళ్ళు, ఎవరు డూప్లికేటో, ఎవరు ఒరిజినలో మనం గుర్తెరగాలి. గుర్తెరిగి దాన్ని అనుసరించాలి. ఎన్నో తప్పుడు బోధలు ఉన్నాయి. మన మధ్యలో కొంచెం కొంతమంది వెళ్ళారు, ఒక ఊరికి పోయారు. వెళ్ళొచ్చిన వాళ్ళకి ఇంతవరకు కాలు నొప్పులు తగ్గల. వాళ్ళకి వెళ్ళినప్పుడు కాలు నొప్పులు లేవు, ఇప్పుడు వచ్చిన కాలు నొప్పులు, మందిరానికి రాలేకపోతా ఉన్నారు. అట్లా ఉంది. ఏది ఒక చర్చి చూడటానికి పోయారనమాట ఒక దగ్గరికి, కిందుకులు చెప్పటం అట్లా ఉందన్నమాట. మరి ఎన్నో తప్పుడు బోధలు, తప్పుడు అద్భుతాలు అలాంటివి ఉన్నాయి. వాటిని మనం పాటించకుండా మనం క్రమమైన దాన్ని పాటించాలి, క్రమ పద్ధతిలో వెళ్ళాలి. కాబట్టి ఇప్పుడు ఒబేదేదేమో ఆశీర్వదించబడడానికి కారణం ఏంటి? దేవుని నియామకాన్ని ఎప్పుడు కూడా ఆయన ప్రశ్నించలేదు. దేవుడు నియమించిన క్రమం చొప్పున ఏం చేస్తూ వచ్చాడు? అనుసరిస్తూ వచ్చాడు. కనుక ఆ కుటుంబం ఏమైంది? దీవించబడుతూ వచ్చింది. కాబట్టి మనం దేవుని క్రమాన్ని తెలుసుకోవాలి. దేవుని సేవకులు మనం ఎప్పుడు కూడా విమర్శించకూడదు, వాళ్ళకి వ్యతిరేకంగా వెళ్ళకూడదు, ఎదురాడితే మనం నష్టాన్ని తెచ్చుకుంటాము అని సూచనగా పెట్టమన్నాడు దేవుడు. కనుక ఆ యొక్క చిగురించినటువంటి ఆ కర్ర అది మనకు పాఠం నేర్పుతుంది. మరి ఒబేదేము చూస్తున్నప్పుడు అది నేర్చుకుంటూ వచ్చాడు. కనుక తన కుటుంబం ఏమైంది? ఆశీర్వదించబడుతూ వచ్చింది. కాబట్టి కోరాహు తిరుగుబాటు చేశాడు. తన కుటుంబం ఏమైపోయింది? చనిపోతూ వచ్చింది. కోరాహు కుమారులు రక్షించబడ్డారు. కానీ మరి మిగతా వాళ్ళందరూ కూడా చనిపోతూ వచ్చారు. కాబట్టి మన కుటుంబానికి మనం దీవెనకరంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి. కుటుంబ యజమానులంగా మనం అనుసరించిన దాన్ని బట్టి మన కుటుంబము దీవించబడతా ఉంటుంది. నువ్వు తప్పుడు మార్గంలో వెళితే నీ పిల్లలు కూడా దాన్ని అనుసరిస్తూ ఉంటారు. కనుక నువ్వు సరైన మార్గంలో నడిస్తే నీ పిల్లలు కూడా ఆ సరైన త్రోవలో నడుస్తారు. సరైన త్రోవ ఏదో మనం తెలుసుకుని దేవుని నియమం ఏంటో, దేవుని చిత్తం ఏంటో దాన్ని అనుసరించాలి. కనుకనే మరి ఒబేదేదోము కుటుంబం ఆశీర్వదించబడింది. కాబట్టి మందసంలో 2 ఉన్నాయి. ఒకటేమో మన్నాగల పాత్ర, రెండోదేమో చిగురించినటువంటి అహరోను కర్ర, మూడోది ఏంటిది? నిబంధన పలకలు. నిబంధన పలకలు అంటే దేవుడు మనకి 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఎవరైనా చెప్పగలరా? పోనీ ఆ యొక్క ఆజ్ఞలు ఎక్కడ రాయబడి ఉన్నాయి? మన బైబిల్ గ్రంథంలో కొత్త నిబంధనలో ఎక్కడ రాయబడి ఉన్నాయి? కొత్త నిబంధన, పాత నిబంధన? పాత నిబంధనేనా? రైట్. ఏ అధ్యాయంలో రాయబడి ఉన్నాయి? గట్టిగా చెప్పాము, కొట్టంలే. నిర్గమాకాండంలో రాయబడ్డాయి. ఎన్నో అధ్యాయాలు రాయబడ్డాయి తెలుసా? 20 అధ్యాయాలు రాయబడ్డాయి. 20 అధ్యాయంలో 10 ఆజ్ఞలు దేవుడు ఇచ్చాడు. 10 ఆజ్ఞలు 10 కమాండ్మెంట్స్ అంటారు. మా క్రైస్తవుడు అయిన ప్రతి ఒక్కరు కూడా రావాలి. మీ సండే స్కూల్లో తప్పనిసరిగా వాటిని కంఠస్థం చేయించేవాళ్ళం. కాబట్టి ముందు తెలిస్తే కదా మనం పాటించడం.
ముందు ఆ ఆజ్ఞలు తెలియనప్పుడు మనం ఏం పాటిస్తాం? అసలు ఆ 10 ఆజ్ఞలు ఏంటి? ఒకసారి చూడండి. ఒకసారి చదువుదామే. మరి జ్ఞప్తి కోసం పాటించిన తర్వాత సంగతి అసలు ఆజ్ఞలు, ఆ 10 ఆజ్ఞలు ఏంటి? నిర్గమకాండం 20 అధ్యాయము. ఆ, చూడండి, మీరు అండర్లైన్ చేసుకుని లేకపోతే మొదటి ఆజ్ఞ 3వ వచనంలో, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. మొదటి ఆజ్ఞ. రెండో ఆజ్ఞ 4వ వచనము, ఆఖరి లైన్లో, దేని రూపము అయినను విగ్రహమైనను నీవు చేసుకొనకూడదు. అది రెండో ఆజ్ఞ. 7వ వచనంలో, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. అది ఎన్నో ఆజ్ఞ? 3వ ఆజ్ఞ. 4వ ఆజ్ఞ 8వ వచనంలో, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకును. ఎన్నైనా ఇక్కడికి? 4 అయిన. ఈ 4 ఎవరి గురించి ఉన్నాయి? నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, అంటే దేవుడికి సంబంధించింది. విగ్రహము, దేని రూపమైన విగ్రహములను నువ్వు చేసుకొనకూడదు, అంటే ఇది దీనికి సంబంధించింది, దేవుడికి సంబంధించింది. మూడోది, యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు, ఇది కూడా దేవునికి సంబంధించింది. 8వది, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకోవాలి, అంటే ఇది కూడా దేవుడికి సంబంధించింది. 4 అయినాయి. ఇప్పుడు 5వ ఆజ్ఞ చూడండి, 13వ వచనంలో, నరహత్య చేయకూడదు, మనం చేయాల్సిన పని అనమాట. తర్వాత వ్యభిచరింపకూడదు. 6వది, దొంగిలింపకూడదు. 7, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. 8, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. 9, నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసిని అతని ఎద్దునైనను గాడిదనైనను నీ పొరుగువాని దగ్గర దేనినైనను ఆశింపకూడదు అని చెప్పాను. ఇవి 10 ఆజ్ఞలు. 4 ఆజ్ఞలు దేవుణ్ణి ప్రేమించమని, దేవుణ్ణే సేవించమని. 6 ఆజ్ఞలు మానవులకు సంబంధించినవి. ఏం చేయొద్దు? నరహత్య చేయొద్దు, వ్యభిచరించొద్దు, దొంగిలించొద్దు, అబద్ధ సాక్ష్యం పలకొద్దని. కాబట్టి 4 ఆజ్ఞలు దేవునికి సంబంధించినవి, 6 ఏమో మానవునికి సంబంధించినవి. ఇవి గుర్తుంచుకోండి. మరి వీటిని దేవుడు ఏం చేశాడంటే కొత్త నిబంధన వచ్చేప్పటికల్లా సింప్లిఫై చేశాడు. ఎందుకంటే మనకి అన్ని జ్ఞాపకం పెట్టుకోలేం కదా, మనకి మెదడు తగ్గిపోతూ ఉంది కదా, కాలం గడిచే కొద్దీ మెమొరీ నిండిపోతూ ఉంది. అందుకోసమే దేవుడు ఈ 10 ఆజ్ఞలను ఏం చేశాడంటే 2 ఆజ్ఞలే చేశాడు. చూడండి, మత్తయి సువార్త 22వ అధ్యాయము. మత్తయి సువార్త 22వ అధ్యాయము 36, 37 వచనాలు చదువుతాను. 22వ అధ్యాయము 36. బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అప్పుడు ముఖ్యమైన ఆజ్ఞ అంటే ఏం చెప్పాలి? 10 ఆజ్ఞలు చెప్పాలి కదా, అన్ని ప్రతి కూడా ముఖ్యమైనది. అప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, అందుకైనా నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనదే, ఇది ముఖ్యమైనది మొదటిదినైన ఆజ్ఞ. చూడండి, దేవుడు సింప్లిఫై చేశాడు. 4 దేవునికి సంబంధించిన ఆజ్ఞను కలిపి ఒకటే చేశాడన్నమాట, ఆల్ ఇన్ వన్ లాగా. ఏంటిది? నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. అది మొదటి ఆజ్ఞ. రెండో ఆజ్ఞ ఏంటి? 39వ వచనంలో, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను. రెండవ ఆజ్ఞ దాని వంటిదే. ఇది రెండో ఆజ్ఞ. ఈ 2 ఆజ్ఞలు దేవుడు ఇచ్చాడు. ఒకటేమో దేవుడికి సంబంధించింది, 4 ఆజ్ఞలు కాస్త ఒకటైంది. 6 ఆజ్ఞలు కలిపి ఏమైపోయింది? ఒక దాంట్లోనే మిళితం చేశాడు. ఏంటిది? నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము. మరి ఇంత చదివిన 10 ఆజ్ఞల్లో ఇవి ఉన్నాయా? నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించమని ఉందా? లేదు. మరి నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ మనసుతో అనేది ఉందా 10లో? లేదు. వీటన్ని కలిపి దేవుడు ఏం చేశాడంటే ఒక కొత్త ఆజ్ఞగా ఇచ్చాడు కొత్త నిబంధనకు వచ్చేపాటికల్లా. ఇప్పుడు ఈ 2 ఆజ్ఞలు మనం చేయాలి. ఒకటి పూర్ణ మనసుతో దేవుని ప్రేమించాలి, పూర్ణాత్మతో ప్రేమించాలి, మరి శక్తితో దేవుని మనం ప్రేమించాలి. మన వలే ఇతరులను కూడా మనం ప్రేమించాలంట. ప్రేమించినప్పుడు మనం ఏం చేయం? దొంగిలించం, వ్యభిచారం చేయం, అబద్ధ సాక్ష్యం పలకం, ఇవన్నీ అనమాట. ఇవన్నీ రెండిట్లో మిళితం అయిపోయినాయి. ఇప్పుడు మరి అనొచ్చు, ఇప్పుడు నేను సీనియర్ని అయిపోయా, ఒకటేంటి దశంభాగం ఇస్తున్నా, రెండోది నేను ఎవరి మీద కూడా తిరుగుబాటు చేయట్లేదు, సరే మంచి దేవుడు యొక్క చిత్త ప్రకారంగా ముందుకు వెళుతున్నా అని చెప్పేసి ఇక ఈ ఆజ్ఞలు పాటించాలని పని లేదు. ఏ ఆజ్ఞలు పాటించలేదనుకోండి, మరి పాటించకుండా ఉంటే దేవుడు అనుమతిస్తాడా? యాక్సెప్ట్ చేస్తాడా? 3 ఆజ్ఞలు కూడా అంటే ఈ నిబంధన మందసంలో ఉన్నటువంటి 3 కూడా మనం పాటించాలి. ఏ ఒక్కటి పాటించకపోయినా మన కుటుంబము ఆశీర్వదించబడదు. కనుక ఈ ఆజ్ఞలను మనం ఏం చేయాలి? ఉన్న ఎందుకు రాసి పెట్టుకోవడానికి కాదు,
బైబిల్లో లేకపోతే పోలీస్ స్టేషన్లో కూడా రాసి పెడతారు కదా మన చట్టాలు అవన్నీ కూడా. ఏదో చదువుకోవడానికి కాదు, చట్టాలు ఉంటున్నాయి. ఇంకా రకరకాల చట్టాలు చేస్తూ ఉన్నారు కదా. ఈ మధ్య ఆంధ్రాలో కూడా చట్టం చేస్తూ ఉన్నారు. కొత్త చట్టం వచ్చిందని ఇదేదో ఆ, ఏదైనా ఆడపిల్లల్ని వేధిస్తే వెంటనే ఒకటి వచ్చింది. ఒక అమ్మాయిని చంపేస్తే ఆమె పేరు మీద కూడా వచ్చింది కదా. ఆ? దిశ చట్టం, దిశ. ఆ. అంటే ఎన్ని చట్టాలు వచ్చినా ఆగినాయా? సేమ్ అలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఎవడు భయపట్ల. ఎందుకు చూస్తుంది మనం చెప్పాను కదా, జైలుకి వెళ్తే చక్కగా వాళ్ళు హ్యాపీగా ఉంటుంది. ఎవడు భయపట్ల, ఎవడికి మరణశిక్ష పట్ల. కాబట్టి ఈ చట్టాలు ఆచరించట్ల. కానీ ఈ ఆజ్ఞలు మనం పాటించాలంట. ఎవరు పాటిస్తారంట? ఎవరు పాటిస్తారు? దేవుని ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలను మనం నెరవేర్చడమే. దేవుని ఆజ్ఞలు పాటిస్తే ఎవరిని ప్రేమించినట్టు? మనం దేవునిని ప్రేమించినట్లే. ఆ మాట ఎక్కడో చక్కగా ఉంది, నాకు రిఫరెన్స్ అంత దొరకలేదు. మనం దేవుని ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలను మనం పాటించడమే అంట. చూడండి, ఇంకా మొదటి సమయాలు 15వ అధ్యాయము. మొదటి సమయాలు బలులు అర్పించటం కంటే ఎంత రెఫరెన్స్ అది? 15 15:22. చదవండి తీసిన వాళ్ళు. తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున. ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్లకు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. కాబట్టి దేవుడు దేని యందు సంతోషిస్తాడంట? ఒకడు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషిస్తాడు. కాబట్టి ఇందాక మనం చెప్పుకున్న దేవుడిచ్చిన ఆజ్ఞలు, అందుకని దాంట్లో పెట్టాడు మందసంలో. వాటిని ఏం చేయాలి? మనం పెట్టి పూజించడం కాదు, వాటిని మనం ఆచరించాలి. ఈ బైబిల్ నిండా ఆజ్ఞలు ఉన్నాయి. ఈ ఆజ్ఞలు మనం అనుసరిస్తే మనం దీవించబడతా ఉంటాం. ప్రతి వాగ్దానం ముందు కూడా ఒక షరతు ఉంటుంది. ఆ షరతును పాటిస్తేనే మనం ఏమవుతూ ఉంటాం? దీవించబడతా ఉంటాం. మనం ఏం చేస్తామంటే షరతును పట్టించుకోము, దేవుడు దీవించట్లేదు, దేవుడు ఆశీర్వదించట్లేదు అనుకుంటా ఉంటాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో బొచ్చుడని ఆశీర్వాదాలు ఉంటాయి. నీ పిండి పిసుకు తొట్టే దీవించబడతా ఉంటుంది. నువ్వు బయటికి వెళ్ళినా దీవించబడతావు, లోపలికి వచ్చినా దీవించబడతావు. నువ్వు అప్పు ఇస్తావా? ఇవ్వా? అప్పు ఇస్తావు కానీ అప్పు చేయవు. కానీ ఆ వాగ్దానం తీసుకున్న తెల్లారే మనం అప్పుకి వెళ్తూ ఉంటాం. కారణం ఏంటి? కారణం ఏంటి? ఆ ముందు ఉంటుంది అన్నమాట. చూడండి, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో 28వ అధ్యాయం 1వ వచనం. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని నీ ఎడల. అప్పటిక ఎడల ఆ తర్వాత పెద్ద లిస్ట్ ఉంది, ఇంటికెళ్ళి చదువుకోండి. ఇన్ని అంటే మనం చేయాల్సింది రెండు ముక్కలే. దేవుడు చేసేది కొండంత ఆశీర్వాదాలు. మనం ఏం చేస్తామంటే ఎన్ని మనకు కావాలనుకుంటాం, కానీ మనం చేయాల్సింది మనం చెయ్యం. ఆ షరతు నెరవేర్చం. ఏంటిది? యెహోవా మాట శ్రద్ధగా సచ్చినా వినం. 2 చెవులు ఉన్నాయి ఎందుకు మనకి? ఈ చెవులో విని ఆ చెవిలో విడిచిపెట్టడానికి. ఈరోజు అన్న బాగా వాక్యం చెప్పాడని మెచ్చుకొని ఈ చెవిలో విని ఈ చెవిలో వదిలిపెట్టడానికి కదా. మాట వినటం అంటే ఏంటి? మాట వినటం అంటే మన చెవులు లేవా? మీకు వినపట్లేదా? మాట వినటం అంటే చిన్న ఉదాహరణ చెప్పి ముగించేస్తా. ఒకసారంట ఒక లేడీ ఏం చేసింది? ఒక పిల్లని పెట్టింది. చిన్న పిల్ల అనమాట. ఆ పిల్లని పెట్టి ఒక గుహలో ఉంచి రోజు బయటికి వెళ్ళి దానికి కావలసిన మేత తీసుకొచ్చి పోషిస్తూ ఉందన్నమాట. పోషిస్తూ ఉంటే ఈ 4-5 రోజులు అయిపోయింది. దీనికి లోపల ఒక్కతే ఉంటుంటే బోరింగ్గా ఉంటుంది. మా అమ్మాయి చక్కగా రోజు బయటికి వెళ్ళి మంచిగా పిక్నిక్ వెళ్ళి సరదాగా తిరిగి వస్తుంది, నన్ను మాత్రం లోపలే ఉండమంటుంది. నేను అనుకుని మరి మా అమ్మ బయటికి వెళ్ళంగానే నేను బయటికి పోదాం అనుకుందన్నమాట. చెప్పింది, నువ్వు బయటకు వస్తే అప్పుడే నువ్వు రక్షించుకునే వయసు రాలేదు. బయట చాలా దుష్ట మృగాలు ఉంటాయి, సింహాలు ఉంటాయి, తోడేళ్ళు ఉంటాయి, ఇంకా కుక్కలు ఉంటాయి. నిన్ను చంపుకొని తినేస్తే నువ్వు బయటకు రావద్దు. నువ్వు పెద్దదానివి అయినాక నేను నీ వెంట నేను తీసుకుని వెళ్తా, నా వెంట నువ్వు అప్పుడు వద్దుగానంటే నేను పెద్దదాన్ని అయిపోయా, నాకు మీసాలు వచ్చినాయి, గడ్డాలు వచ్చినాయి, నేను ఇంకా ఎంతకాలం ఉండాలి అని చెప్పేసి ఏం చేసిందంటే, ఒక రోజున వాళ్ళ అమ్మ బయటికి వెళ్ళంగానే ఇదేమైంది? బయటికి వెళ్ళింది.
బయటికి రాగానే ఆ, ఎవరు చూశారు? మంచి తోడేలు చూసింది, లొట్టలేసింది. అబ్బా, బజ్జీలు లేతదొచ్చింది, పట్టుకొని తినేయొచ్చని తినేయొచ్చని చూసింది. చూసిన తర్వాత పట్టుకుని దాన్ని ఏం చేసింది? పీక పట్టుకుని చంపేసింది. దాని చెవులు కొరికేసింది, చెవులు కొరికేసింది. మరి ఇప్పుడు ఇంటికొచ్చి చూసిన తర్వాత తన బిడ్డ కనపట్లే. తన బిడ్డ కనపడకపోతే ఆ, ఆ ఇరుగు పొరుగు ఉన్నటువంటి జంతువులు వచ్చి ఇది ఏడుస్తుంటే మరి ఎటుపోయిందని కంగారు పడుతుంటే ఒక మరి లేడీ పిల్ల అక్కడ చచ్చిపోయిందమ్మా. మరి అది నీ పిల్లో కాదో చూడు, దానికైతే చెవులు లేవు అని చెప్పేసి అంటే వెళ్ళి చూసింది. నిజంగా దాని పిల్లే, దాని పిల్లే. మరి నీ పిల్లకి చెవులు లేవా? మరి పుట్టినప్పుడు చెవులు ఉన్నాయి, చెవులు కొరికేసి ఉన్నాయి అంటే నిజమేనే అమ్మా, నా పిల్లకి ఏమి లేవు? చెవులు లేవు. నిజంగా చెవులుంటే ఏమయ్యేది? అది నా మాట వినేది. అంటే భౌతికమైన చెవులు కాదు, లోపల చెవులుంటే ఏమయ్యేది? నా మాట వినేది. ఈరోజు నా చెవులు పోగొట్టుకునేది కాదు, ప్రాణం పోగొట్టుకునేది కాదు. నా మాట వినలా. నా మాట వినక ఏం చేసింది? అడుగు బయట పెట్టింది, దుష్ట మృగాల చేతికి చిక్కింది, ప్రాణాన్ని కోల్పోయింది. నిజంగా ఆ, నా పిల్లకి ఏం లేవు? చెవులు లేవు. నిజంగా చెవులు లేకుండా పుట్టలేదు, చెవులుండే పుట్టింది. కానీ ఏమంటుంది? వినే మనసు లేదు, ఆచరించే మనసు లేదు. కాబట్టి ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి, మరి వీటిని మనం పాటించాలి. పాటిస్తే ఈ దీవెనలన్నీ మనకు వస్తూ ఉంటాయి. ఉభయదేదేమో ఇల్లు ఆశ్రయించబడిన కారణం ఏంటి? ఏముంది? ఆ మందసం ఉంది, ఇంటిలో దేవుని సన్నిధి ఉంది. ఆ యొక్క మందసంలో ఏమున్నాయి? మన్నా గల, చెప్పండి. మీరు చెప్పేదే మొదలుపెట్టాను, ఎందుకంటే పాఠం చెప్పిన తర్వాత మా పిల్లల్ని ఎట్లా అడుగుతా? దాన్ని ఏమంటే పునశ్చరణ అంటారు. ఎంతవరకు మీకు అర్థమైందని. ఆ మందసంలో ఏమున్నాయి? మన్నా. అప్పుడు చెప్తున్నారు లేకపోతే భోజనం పెట్టరని. మన్నా గల పాత్ర ఉంది. రెండోది ఏముంది? చిగురించిన అహరోను కర్ర ఉంది. మూడోది ఏముంది? నిబంధన పలకలు ఉన్నాయి. మరి మన్నా గల పాత్ర ఎందుకు పెట్టారు? దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలి? దేవునికి దశమ భాగ్యం ఇవ్వాలని మన్నానిచ్చినట్టుగా. తర్వాత చిగురించిన అహరోను కర్ర ఎందుకు పెట్టాడు? ఆ కర్రను చూసినప్పుడల్లా మనం ఏం చేయాలి? అమ్మకి నాన్నకి తిరుగుబాటు చేయాలన్నా? ఎదురు మాట్లాడాలన్నా? లోబడాలి. మరి తల్లిదండ్రులకు లోబడాలి, దేవుని సేవకు లోబడాలి. ఎక్కడ మనం తిరుగుబాటు చేయొద్దు. అది అది నేర్పుతా ఉంది. ఏంటిది? అది చిగురించినటువంటి ఆ యొక్క కర్ర, అహరోను కర్ర. మూడవదిగా పలకలు, శాసనాలు, పలకలు. ఆ పలకలు మనం ఏం చేయాలి? అవి పాటించాలి. పాటిస్తేనే మనకి ఆశీర్వాదం. రాసిపెట్టుకుంటే, ప్రేమ కట్టించి రాసిపెట్టుకుంటే ఉపయోగం లేదు. వాటిని మనం ఆచరణలో పెట్టాలి, లేకపోతే అలా లేడీ పిల్లనే అయింది. కనుక మన జీవితాన్ని అలా ఉంచుకుంటే ఏమైంది? మన కుటుంబాలు ఏమవుతాయి? ఆశీర్వదించబడతాయి. ఎప్పుడైతే ఉభయదేదేమో కుటుంబం ఆశ్రయించబడింది అనే మాట వినిందో, ఎవరి చెవిన పడింది వెళ్ళి? ఎవరైతే ఇంతకుముందు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ఆ రాజు, దావీదు చెవిలో పడింది. ఉభయదేదేమో వీళ్ళు ఆశీర్వదించబడుతుందంటే అనగానే ఏం చేస్తున్నాడు? మా ఇంటికి తీసుకురండి, మా ఇంటికి తీసుకురండి అన్నాడు. మళ్ళీ వెంటనే దేవుని మందసం నా ఇంట్లో ఉండాలని అక్కడి నుంచి పట్టుకొచ్చుకున్నాడు. కాబట్టి నీ ఇల్లు ఆశీర్వదించబడుతుందని తెలియగానే నీ ఊర్లో ఉన్నవాళ్ళు ఇంకా పలానా అక్క కుటుంబం ఆశీర్వదించబడిందంట, దేవుని నమ్ముకుందంట, యేసుప్రభు నమ్ముకుందంట, కాబట్టి ఆ కుటుంబం దీవించబడిందంట, ఆ ఆశీర్వాదం నాకు కూడా కావాలని అందరూ కూడా ఏమవ్వాలి? నీ కుటుంబాన్ని చూసి ఆశీర్వాదం నాకు కూడా కావాలి. దావీదు లాక్కున్నట్టుగా మరి ఆ మందసాన్ని నాకు కూడా కావాలన్నట్టుగా ఆ దేవుడు నాకు కూడా కావాలని ఈ ఊర్లో వాళ్ళందరూ కూడా రావాలి. అంటే ఎప్పుడు దేని చూసినప్పుడు? నీ కుటుంబాన్ని చూసినప్పుడు, నీ ఆశీర్వాదం చూసినప్పుడు. నీ ఆశీర్వాదం బయటికి కనపడాలి. తప్పకుండా కనపడాలంటే ఏం చేయాలి? ఇవి పాటించాలి. పాటించకుండా యేసుప్రభు నమ్ముకున్నాను అని ఆశీర్వదించబడకపోతే ఎప్పుడు మనం అదే పరిస్థితి, ఎప్పుడు అదే దరిద్రం, ఎప్పుడు అదే మురికి బట్టలు, ఎప్పుడు అదే ఉందనుకోండి, మరి ఆశీర్వాదం బయటికి కనపడదు కదా. కనపడమన్నప్పుడు ఏం నమ్ముకున్నావు? యేసుప్రభు నమ్ముకుంటే నీకేం వచ్చిందే అంటారు. కాబట్టి మా ఇల్లు, నేను ఆ మధ్య కొత్తగా వచ్చిన దేవుని సేవకుడిని విజిటింగ్ తీసుకుని వెళ్తే ఏదో నేను నా గొప్పగా చెప్పట్లే కానీ ఆయన అన్న మాట చెప్తా ఉన్నాను అనమాట. ఆయన అన్న మాట ఆ సేవకుడితో, కొత్తగా వచ్చిన సేవకుడితో అంటా అన్నాడు, నిజంగా ఆ కుటుంబాన్ని దేవుడు దీవించిందయ్యా. మేము చూస్తూ ఉన్నాం చిన్నప్పటి నుంచి వాళ్ళు ఎలా ఉంటారో. మరి ఆ కుటుంబాన్ని దేవుడు దీవించాడని ఆయన నోటుకుండా ఆయన చెప్తా ఉన్నాడు. నిజంగా మేము పెద్ద గొప్ప ధనవంతులేం కాదు. మందిరం ముందే మా ఇల్లు ఉండేది, అది తాటాకు గుడిసె. ఇలాంటి వర్షాకాలం వస్తే ఇంటిలో దాన్ని ఏమంటారంటే ఇప్పుడు వీణలో 7 తీగలు ఉంటాయి కదా, ఒక్కొక్కటి ఒక స్వరం పలుకుద్ది కదా, అట్లనే మా ఇంట్లో 7 స్వరాలు పలుకుతూ ఉండేవి.
అంటే ఆ కారుతూ ఉంటే దాని కింద ఒక్కొక్క చిన్న గిన్నె పెట్టేవాళ్ళం, ఒక బొచ్చ, ఒక దబర, దాంట్లో పడుతుంటే సౌండ్ వస్తూ ఉంటుంది కదా. అటువంటి పరిస్థితి మాది. మరి నలుగురు పిల్లలము, నాన్నగారేమో బీపీఎల్‌లో చిన్న జాబు. నలుగురు పిల్లల్ని పోషించాలంటే ఆ ఉద్యోగం సరిపోయేది కాదు. సంవత్సరానికి ఒకసారే మాకు బట్టలు కొనేవాళ్ళు. ఆ సంవత్సరం అంతా దాన్ని వాడుకోవాలి. ఈ ఎనకాల చినిగిపోతూ ఉండేది సంవత్సరం అయ్యేప్పటికి, డేకేపాటికి. అప్పట్లో యూనిఫార్మ్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు స్కూల్లో. చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. సంవత్సరం ఒకసారే చెప్పులు కొనేవాళ్ళు. జాగ్రత్తగా వాడుకోవాలి. మరి అటువంటి పరిస్థితిలో చెప్పాలంటే ఆ ఇంటిని ఎవరు కూడా కొనేవాళ్ళు కాదంట. అది వాస్తు ప్రకారం ఇట్లా రోడ్డు ఉంది కదా, రోడ్డుకి పైన ఉండాలంట ఇల్లు ఎప్పుడైనా. ఇదేమో ఎట్లా ఉందంటే డౌన్ ఉందన్నమాట ఇట్లా. ఇప్పుడంటే చాలా మేము మట్టి పోసాం కాబట్టి అంత ఎత్తయింది. ఇప్పుడును చూసి అన్నోళ్ళు మంచి రిచ్ అనుకుంటున్నారు గానీ, ఒకప్పుడు మేము చాలా, చాలా పేద పరిస్థితి అనమాట. భూమికి డౌన్‌కి ఉండేది. పక్కన అంగన్వాడీ స్కూల్ ఉండేది కాదు. ఒక పెద్ద బావి ఉండేదనమాట. ఇప్పుడు అక్కడ టెంపుల్ కూడా కట్టారు కదా. బావి ఉండేది. ఆ బావి బెడ్‌రూమ్‌లోకి ఉండేదంట. ఆ బెడ్‌రూమ్‌లోకి ఉండకూడదంట. ఆ గర్భంలోకి ఉండకూడదంట. ఏది? వాస్తు శాస్త్రం తెలిసినోళ్ళ ప్రకారం. మా నాన్నకి అయన్నీ పట్టించుకునేది కాదు. దేవుని ఆశీర్వదింటే చాలు. దేవుని మందిరం దగ్గరలో ఉందని ఆ ఇల్లు కొన్నాడు. ఎంతో మంచి మంచి స్థలాలు మరి భద్రాచలం ఉన్నప్పటికి గూడా అయి కొనకుండా ఆఖరికి అది కొన్నాడు. అది కొనటానికి కారణం ఏంటంటే తక్కువ ధరకు వస్తుందన్నమాట. ఈ వాస్తు కారణాల చేత ఎవరు కొనట్లేదాన్ని. మాకు చాలా సవగ్గొచ్చేసింది. 28,000, 25,000కు గుడిసె ఇల్లు స్థలము, గుడిసె కూడా వచ్చేసింది. దేవుడు మరి ఓబేదేదోము ఇంటి వలె మమ్మల్ని కూడా ఆశీర్వదిస్తూ వచ్చాడు. దేవుడికి తప్ప వేరే దానికి స్థానం లేదు. మా ఇంట్లో మేము పెద్దోళ్ళం అయ్యే వరకు కూడా మాకు ఒక చిన్న ఫిలిప్స్ రేడియో ఉండేది తప్ప, ఒక టీవీ కానీ ఇంకా వేరేవి కానీ మాకు ఏమి ఉండేవి కాదు. ఆ రేడియోలో ఎన్నో ప్రసంగాలు వస్తుండే అనమాట. నేను చిన్నప్పటి నుంచే అవన్నీ వింటూ ఉండేవాడిని. 5 సంవత్సరాలు 7వ తరగతి లోపలే బైబిల్ కరస్పాండెన్స్ కోర్సు 3 సార్లు చేశా. 2:30కి సత్యవాణి అని ఒకటి వచ్చేది. వాయిస్ ఆఫ్ ప్రాఫెసీ అని వచ్చేది. అంటే వాళ్ళు పాఠాలు పంపుతారు. అవి చూసి మన పాఠాలు రాసి మళ్ళీ మనం ఏం చేయాలి, పోస్ట్ చేస్తే అవి దిద్దేసి మళ్ళీ కొత్త పాఠాలు పంపుతారన్నమాట. అట్లా పంపితే నాకు ఒక కొత్త నిబంధన బైబిల్ పంపించారు. ఏదో రేడియోలో నేను విని. అట్లా రేడియో విశ్వవాణిలో ఎన్నో పాటలు అవన్నీ నేను నేర్చుకుంటూ ఉండేవాడిని. మాకు ఇంట్లో టీవీ లేదనమాట. మేము బాగుపడడానికి కారణం ఏంటంటే మా ఇంట్లో టీవీ లేదు. మా నాన్న కొనలే. ఇప్పుడు మేము కొన్నాం. మా పిల్లలకి తట్టుకోలేక. సరే అది పెద్ద వాడట్లేదులే. చెప్తున్నాను. అంటే దేవుడు అటువంటి దీనదశలోంచి దేవుడిని ఇంటిని ప్రేమించడం ద్వారా ఇతరులు చెప్తా ఉన్నారు. ఇదెందుకు చెప్తామంటే ఓబేదేదోము ఆశీర్వాదాన్ని ఇతరులు చూశారు. ఇతరులు చూసి ఆ దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు. ఆ దేవుడు నాకు కూడా కావాలి అని అనుకోవాలి. అంతేగాని ఎప్పుడు శ్రమలు, కష్టాలు వచ్చి ఇక ఏమనుకుంటాం? దేనితో పోల్చుకుంటాం మనం? కష్టాలు, శ్రమలు వచ్చిన వాళ్ళు ఎవరితో పోల్చుకుంటారన్నా? బైబిల్ ఎవరితో పోల్చుకుంటారు? యోబుతో పోల్చుకుంటారు. యోబులాగా నాకెప్పుడు కష్టాలే, నాకెప్పుడు శ్రమలే అని అనుకుంటా ఉంటాం. మరి యోబుకు ఉన్నాయి కష్టాలు ఎప్పటికీ ఉన్నాయా? యోబుకి 1వ అధ్యాయం నుంచి ఎన్నో అధ్యాయం వరకు ఉన్నాయి? 41వ అధ్యాయం వరకు ఉన్నాయి. 42వ అధ్యాయంలో ఏమున్నాయి? అన్నీ డబుల్ ఉన్నాయి. రెండొంతులు ఎన్నైతే ఒంటెలు పోయినాయో దానికి డబుల్. ఎంతమంది పిల్లలు పోయారు? డబులేనా? తర్వాత ఆయన ఆస్తి అంతా డబుల్ అవుతుంది. అంటే ఆశీర్వాదం ఉంది యోబుకి. మరి మనకి 42 అధ్యాయం ఉంటుందా? ఎప్పుడు? 41 అధ్యాయమే కదా, 1 నుంచి. ఎప్పుడు బాధలు, కష్టాలే. అంటే ఎక్కడో మనం దేవుడి నియమాన్ని మనం పాటించట్లేదన్నమాట. కనుక మన జీవితాలు ఆశీర్వాదం ఉండట్లేదు. మందసం ఉంది అభినాదాబు ఇంట్లో, కానీ ఆశీర్వాదం లేదు. అంటే పాటించట్లేదన్నమాట. కనుక మన కుటుంబాలు ఆశీర్వదించబడాలంటే ఇవన్నీ మనం పాటిస్తే అప్పుడు ఉభయదేదం కుటుంబం వల్ల ఆశీర్వదించబడతాము. మనం ఇతరులకు దీవెనకరంగా కనపడతాము. మన ద్వారా అనేక మంది దేవునిలోనికి రావడానికి మనం ఒక కారణం అవుతాం. కాబట్టి ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి మోకాళ్ళ మీదకి రండి. ఇంతవరకు ప్రభు వాక్యాన్ని వింటూ వచ్చారు. ప్రభు మనకు అవసరమైన వాక్యాన్ని మన ముందు ఉంచాడు. ఒకసారి కొన్ని క్షణాలు మన మనసులో ప్రార్థన చేసుకుందాం. ఓబేదేదోము ఇంట్లో ఏ విధంగా దీవించబడిందో, తాను ఎలాగో